వెల్కమ్ టు బోల్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు డార్లింగ్ స్వామి గారు ఉన్నారు, రైటర్. ఆయనది చాలా పెద్ద జర్నీ సినిమా ఇండస్ట్రీలో. స్వామి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రైటర్ ఒక్కటేనా లేకపోతే డైరెక్షన్ చేసినట్టున్నారు కదా మధ్యలో? డైరెక్షన్ చేశాను. డైరెక్టరు. అవును. డైరెక్టర్ శాఖలో ఏమైనా పని చేశారా ఇంతకుముందు? డైరెక్షన్ శాఖలో పని చేయలేదు. రైటింగ్లోనే డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ చేసాం. ఓకే స్వామి గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం ప్రాజెక్టులు నడుస్తుంది ప్రజెంట్ అనేది? అది ఇప్పుడు ఏదో ఒక పెద్ద ప్రొడక్షన్లో స్టోరీ ఒకటి చెప్పాను. అది హీరోయిన్ కోసం వెయిటింగ్. ఓకే. నెక్స్ట్ ఒక బుచ్చిబాబు గారి స్క్రిప్ట్ ఒకటి చేస్తాం అన్నమాట. బుచ్చిబాబు గారు ఆయన ప్రొడక్షన్లో ఏదో ఒకటి అవుతుంది చిన్న సినిమా ఒకటి. ఓహో, గురువు గారు లాగా బుచ్చిబాబు గారు కూడా ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే అదే ఆయన హెల్ప్ చేస్తూ అదే షో రన్నర్ లాగా ఒక సినిమా. ఓకే. అదొకటి వర్క్ చేస్తాం. నెక్స్ట్ మారుతి గారిది రెగ్యులర్గా ఏదో ఒక స్టోరీ జరుగుతుంది. అసలు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మీరు బుచ్చిబాబు గారు షూటింగ్ అంటున్నారు, రామ్ చరణ్ గారు షూటింగ్ అంటున్నారు, లేకపోతే మారుతి గారు షూటింగ్లో ఉన్నాను అంటున్నారు. అంటే ఇంక మరి బిజీ ఉంటాయి కదండి ఎప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్. అదే. నెక్స్ట్ మారుతి గారు పని లేకపోయినా షూటింగ్ సరదా రమ్మంటారు. ఓకే. ఆయనకి ఫ్రెండ్స్తో ఉండడం సరదా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తాం. ఓకే. సో ఈ మధ్యలో మా బాబు కూడా తను యాక్ట్ చేస్తున్నాడు గారి మూవీలో. ఓ, ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలనా? సో తన కోసం ఇంక మరి నేనే వెళ్ళాలి. ఎట్లా జరుగుతుంది షూటింగ్? అది బాగా జరుగుతుందండి. అది చాలా బాగా జరుగుతుంది. నైట్ షూట్లు అన్నట్టున్నారు. నైట్ షూట్లు జరుగుతున్నాయి. ఓకే. అది గెటప్ కూడా బాగుంది చరణ్ గారిది. అవును, చాలా బాగుంది గెటప్. మరి ఇప్పుడు మారుతి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతవరకు అయింది, ఏంటి కథ? అందరు ఎగర్లే వెయిటింగ్. అవును, అది జూలైలో అనౌన్స్ చేశారు కదా. అవును, రాజ్యసభ కోసం. రాజ్యసభ షూటింగ్ అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయిందా? ఇంకా 4 సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం విట్నెస్ అనమాట, మీరే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. అంటే మా ఫ్రెండ్ కదా ఆయన, దాదాపు కలిపే ఉంటాం కాబట్టి. మీ గ్యాంగ్ మొత్తం కూడా సర్కిల్ లాగా భలే ఉన్నారు. మీరు, మారుతి గారు, ఎస్కేఎన్, ఇంకా చాలా మంది. మీ గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఫామ్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సింగిల్ గా ఎదగడం కన్నా సర్కిల్తో ఎదగడం ఈజీ అండి ఎప్పుడైనా. అవునులేండి, ఒకరికొకరు. సో ఇప్పుడు తమిళ్లో కూడా ప్రతి డైరెక్టర్ 4 డైరెక్టర్లు కూర్చొని ఒక కథ చేసి ఫస్ట్ ఒక డైరెక్టర్దే ఎక్కిస్తారు. అతను సక్సెస్ అయిపోయాక మళ్ళీ ఇంకో డైరెక్టర్దే వీళ్ళందరూ కూర్చుంటారు. ఓహో. ఇలా ఒకళ్ళొకరు హెల్ప్ చేసుకుంటూ ఫాస్ట్గా ఏంది అప్పుడు సక్సెస్ ఈజీ కదా. అవును. సో అలా మారుతి గారు అవ్వచ్చు, మేము అందరం కూడా మొదటి నుంచి అందరూ కలిపే జర్నీ చేస్తాం. ఓ సూపర్. ఈగోస్ లేకుండా. సో మన పక్కోడు ఎదిగితే మనకు కూడా హెల్ప్. ఆ ఫార్ములా తోటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఓకే. అది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా అని నేను బిలీవ్ చేస్తాను అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అండి. జర్నీ అనే టాపిక్ తెచ్చారు కాబట్టి అసలు ఫస్ట్ మీరు జర్నీ స్టార్ట్ చేద్దామండి. అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు డార్లింగ్ స్వామి పేరు ఎలా వచ్చింది అనేది. డార్లింగ్ రాశారు, డార్లింగ్ స్వామి వచ్చిందని అనుకోవచ్చు, కానీ దీనికి రూపకర్త ఎవరు అనేది తెలియదు ఎవరికి. మీరే పెట్టేసుకున్నారా? మాది తాడేపల్లిగూడెం అండి, వెస్ట్ గోదావరి. ఓకే. సో నేను అక్కడే డిగ్రీ చదివి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఒక తెలుగు లిటరేచర్ ఒకటి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కోనాంగ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశాను. కోనాంగ్ గారి దగ్గర. సో ఆయన దగ్గర ఒక 15 మూవీస్ చేశాం. కోనాంగ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసి. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత మీరు అసిస్టెంట్గా చేసిన టైంలో పెద్ద సినిమాలు పడి ఉంటాయి గట్టిగా. కోనాంగ్ గారు ఫామ్లో ఉంటున్నారు గట్టిగా. బిగినింగ్ నుంచి ఫస్ట్ నుంచి కోనాంగ్ గారి దగ్గర ఫస్ట్ నేనే అసిస్టెంట్ని. సో తర్వాత మధ్యలో హరీష్ శంకర్ తను వచ్చారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ బాబీ వాళ్ళందరూ. ఓకే. సో అక్కడి నుంచి నేను రమేష్ వర్మ డైరెక్టర్ ఉన్నాడు కదా. అవును, తెలుసు. డైరెక్టర్ ఆయన ఫస్ట్ సినిమా ఒక ఊర్లోనే సినిమా చేశారు. అవును. సో దానికి నన్ను పిలిచారన్నమాట. పిలిస్తే అప్పుడు మెయిన్ రైటర్గా స్టార్ట్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత ఆ సినిమా యావరేజ్గా ఆడింది, బట్ డైలాగ్స్ బాగున్నాయి అన్నారు. సో అప్పుడు ఒకరోజు బన్నీని, మన అల్లు అర్జున్ అండ్ బన్నీ వాసు ఈ ఒక ఊర్లో సినిమాకి వెళ్ళారు. ఈ డైలాగులు బాగున్నాయి, ఎవరు రాశారు అని చెప్పి పిలవండి. హ్యాపీ అనే మూవీ జరుగుతుంది. అవును, హ్యాపీ. దానికి పిలిచారు నన్ను. ఓహో. పిలిస్తే అక్కడ నేను ఆ సినిమాకి రాయడం జరిగింది అప్పుడు. సో రాసింది అక్కడ నాకు డైరెక్టర్ కరుణాకర్ గారు పరిచయం. అక్కడ పరిచయం. అక్కడ ఆయన ద్వారా ఇప్పుడు డార్లింగ్ మూవీకి నన్ను పెట్టారు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత రెబల్ అని మళ్ళీ ప్రభాస్ సినిమా అయ్యాయి. అవును, రెబల్ లారెన్స్ గారిది. అవును. ఆ సినిమాకి రైటర్గా ఆయన పిలిచారు. సో అప్పుడు ఆ సినిమాకి నా పేరు అప్పుడు మార్చారు అన్నమాట ఈయన. ఎవరు? లారెన్స్ గారు. స్వామికి చాలా మంది ఉన్నారు కదా, సక్సెస్ఫుల్ ఫిల్మ్ కదా,
అది పెడదామని చెప్పి ఆయనే నామకరణం చేశారు దానికి. డార్లింగ్ స్వామి. ఇంకా అప్పటి నుంచి ఐఎంబిడి అన్నట్లో ఇంకా అది అలా ఫిక్స్ అయిపోయింది అది. ఓకే. నేను ఇంకా అది బాగానే ఉంది కదా అని నేను దాని గురించి పెద్ద మార్చలేదు. ఓకే. ప్రభాస్ గారు సినిమా ద్వారా మీకు డార్లింగ్ వచ్చేసింది. ఇప్పుడు డార్లింగ్ రాసినా లేకపోతే రెబల్ రాసినా మీరు రాసింది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? ఎందుకంటే ఇప్పుడు డార్లింగ్ ఏమో పెద్ద హిట్ అయింది, సక్సెస్. అవును. రెబల్ చూస్తేనేమో అది డిసప్పాయింట్ చేసింది. అవును. అవును. ఇప్పుడు సినిమా సక్సెస్లో రైటర్ ప్రాధాన్యత అంటే మీరేం చెప్తారు? దానికి అంటే ఒక సినిమాకి ఇంక అందరూ బాధ్యత వహించాలి. సో అయితే రైటర్ అంటే ఇప్పుడు కథా రచయిత ఒకటి, డైలాగ్స్ రాసేవాళ్ళు ఒకటి. అవును. ఇప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఇప్పుడు నేను డైలాగ్ రైటర్ అనుకున్నా ఆ మూవీకి. ఇప్పుడు కథ అది వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు ఇచ్చిన కథని డైలాగ్ రూపంలో ఆడియన్స్ చెప్పడం. మరి కథ డైరెక్టర్దే నేను చెప్పాను. ఓకే. ఇప్పుడు మేము మార్పులు చెప్తాం, చెప్పినప్పుడు ఇది ఆయనకి కన్విన్సింగ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు అది నమ్ముతారు. నెక్స్ట్ ఒక కథ అయిన తర్వాత, స్క్రీన్ ప్లే అయిన తర్వాత, డైలాగ్ అయిన తర్వాత అక్కడి నుంచి స్క్రీన్ మీద రావడానికి మధ్యలో ఒక 1000 కారణాలు ఉంటాయి. బోల్డ్ లేయర్స్లోంచి మారుతుంది. ఆర్ఆర్ ఒకటి, మ్యూజిక్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, 1000 కారణాలు ఒక సినిమా హిట్ అవ్వడానికి, అది ఫ్లాప్ అవ్వడానికి. సో దానివల్ల నేను ఇప్పుడు రైటర్ది ఇనిషియల్ పార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అది మెర్జ్ అవుతూ రకరకాల డైవర్షన్ తీసుకుంటూ ఒక అవుట్పుట్ వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ఏంటి, పక్కన హిట్ సినిమా ఏదైనా ఉందా, ఫ్లాప్ సినిమా ఉందా, ఆ టైమింగ్, రిలీజ్ టైమింగ్, ఇన్ని 1000 కారణాలు బేసే ఒక సినిమా వస్తుంది బయటికి. కాబట్టి దాన్ని మనం ఎవరో బాధ్యులు చేయలేము దాన్ని. ఓకే. మనం ఏదో వంట చేస్తున్నాం, లేకపోతే ఒక బిర్యానీ చేస్తున్నాం, రోజు బాగా ఎందుకు వస్తుంది, ఏదో ఒక రోజు పోతుంది. ఓకే. అది ఏ పనికైనా ఆ రిస్క్ ఉంది కదా. అవును. కాబట్టి అది మనం చెప్పలేం, జడ్జ్ చేయలేం. సో అలా కానీ కామెడీ సినిమాలు అనుకోండి, కొంతవరకు ఫుల్ ఫన్ సినిమాలు ఉంటాయి కదా, అవేంటంటే ఇన్స్టెంట్గా మనకి నవ్వు వస్తూ ఉంటుంది సినిమాలు ఏం జరిగినా. ఎన్ని మాటలు మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు, కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. అవును. సో అవి ఎక్కువ సక్సెస్, కొంచెం అటు ఇటు తీసిన, కొంచెం పాటలు యావరేజ్గా ఉన్న, ఫన్ 2 గంటల రిలీఫ్ కాబట్టి అవి పాస్ అయిపోతాయి, సక్సెస్ అయిపోతాయి. సూపర్. ఆ డార్లింగ్ సినిమా ఇప్పటికీ సినిమా చూస్తుంటే స్క్రీన్ మీదే అంత ఫన్ ఉందంటే, అంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని లొకేషన్లో ఎలా చేశారు అసలు కరుణాకర్ గారు, ఎలా మేనేజ్ చేశారు? ఆ కాజల్ లేకపోతే ఈ వీళ్ళంతా ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు, నవ్వుకొని సరదా ధర్మవరపు గారు, అవి లొకేషన్లో బాగా ఫన్ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటారు కదా అక్కడ. అలాగే ఇన్స్టెంట్గా అక్కడ డెవలప్ అవుతాయో 2-3 డైలాగ్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఫ్లోలో ఏదో వేస్తారు, ఇస్తే టక్ మనీ పేలుతుంది అది. సో అక్కడ ఎంజాయ్మెంట్ ఇంకా బాగుంటుంది కూడా. ఇంకా సీరియస్ సినిమాలకు కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇంకా అది మేకింగ్ మించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు విలన్ని తిడుతున్నాడు ఒక హీరో, లేకపోతే విలన్ ఒక హీరోని తిడుతున్నాడు, అసలు అలా సీరియస్ చూస్తాం అంతే, మాకు ఏ ఫీలింగ్ ఏమి ఉండదు. అక్కడ కథ ప్రకారం వెళ్తుందో సీను అనిపిస్తుంది. అది ఆ ఇంపాక్ట్ మనం స్క్రీన్ మీదే చూడగలం. కానీ కామెడీకి వచ్చేప్పటికేంటి, అక్కడ లొకేషన్లో ఎంజాయ్మెంట్ చూసేస్తాం. సో ఇది డెఫినెట్గా ఆడుతుంది అని మనకు అర్థమైపోతుంది. బస్ గారు కూడా అందరినీ డార్లింగ్ అంటారండి కదా. అవునండి. యాక్చువల్గా ఆయనకి ఊతపదం అది. అందరూ ఆయన క్లోజ్గా మూవ్ అవుతారు. ఓకే. ఇమీడియట్గా ఒక మనిషితో అతను మాట్లాడగానే ఇంకా అక్కడి నుంచి క్లోజ్ అయిపోతారు ఆయన అందరికి. మీకుందా అసోసియేషన్? ఎందుకంటే రైటర్ గా వెనకున్నా కానీ అంటే అప్పుడు ఎప్పుడు లొకేషన్లో కూడా నేను ఉండేవాడిని. అవునా? ఆన్ లొకేషన్ ఉండేది? నేను నా సినిమా అన్నట్లకి కూడా నేను రాసినట్టుగా లొకేషన్లో ఉంటా. ఓ, ఎలా జరుగుతుంది ఏంటి మేము రాసిన? లేదు, ఈ డైరెక్టర్లతో మన క్లోజ్ ఫ్రెండ్లీగా వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే. ఒకటి కొంతమంది ఏంటంటే, ఇప్పుడు కరుణాకర్ గారు వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు తమిళ్ కాబట్టి, సో లొకేషన్లో ఏదైనా ఒక డైలాగ్ అవసరం రావచ్చు అని చెప్పి, లేకపోతే హీరో కూడా చెప్పించవచ్చు, లేకపోతే ఏదైనా గప్పుకొని ఇన్స్టెంట్గా చేంజ్ చేయాలి డైలాగు, సో దానికోసం రమ్మంటారు. సో అప్పుడు వెళ్తా, అక్కడ ఇంకా క్లోజ్గా డైలాగ్ చెప్పిస్తూ ఇవన్నీ, దానివల్ల నాకు అసోసియేషన్ బాగుంది. ఓకే. ఓకే. సో రెబల్ చేసాం. ఆ తర్వాత లాంగ్ గ్యాప్లో మొన్న మళ్ళీ రాజాసాబ్కి షూటింగ్కి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కలిసాం, మళ్ళీ కలిసి చాలా బాగా రిసీవ్ చేసుకుని మా అబ్బాయి కలిగి ఒక ఫోటో తీయించి ఆయన హ్యాపీగా పంపించారు. చాలా బాగా మాట్లాడారు ఆ రోజు. అవునా? ఆయన అసలు వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఇప్పుడు డార్లింగ్ అప్పటికి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ వరల్డ్ స్టార్ ఆఫ్ కోర్స్, తెలియనివాడు అంటే ఎవరు లేరు. ఆయనలో గమనించిన మార్పులు కానీ చేర్పులు కానీ, లేకపోతే
ఏం అబ్జర్వ్ చేశారు ఆయనలో అనేది? బిహేవియర్ సేమ్ అలాగే ఉందండి. ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్. నేను ఇంకా నన్ను పట్టించుకుంటారు లేదా అనుకున్నా, కానీ వెంటనే గుర్తుపట్టి అసలు చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసి సరదా మాట్లాడి పంపించారు. అసలు డిఫరెన్స్ అంటే ఏజ్ పెరిగింది అంతా ఆయనకి, మిగతా ఏమి ఇంక ఈ సినిమా నాలెడ్జ్ మీదే కొంచెం ఇంటలెక్చువాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సబ్జెక్ట్స్ చేయరు ఇప్పుడు, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన చేసినవన్నీ హిట్ సబ్జెక్ట్లే ఆల్మోస్ట్ అన్నీ కూడా. సో అదే హ్యూమానిటీ, అదే ప్రేమ అవన్నీ అలాగే ఉన్నాయి. అది అసలు మేబీ నాకు అలా అనిపిస్తుంది ఏంటంటే ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి, అంత మంచిగా ఉంటారు కాబట్టి ప్రపంచంలో అంత పెద్ద వ్యక్తి అయ్యాడు అనిపిస్తున్నాడు. పాజిటివ్ ఈగో ఉండదు. బయట ఈ రోమర్స్ కానీ లేకపోతే ట్రోలింగ్స్ కానీ అవన్నీ అసలు ఆయన చూడ, అసలు ఆయనకి అవన్నీ పట్టించుకోరు ఆయన. సో బయట మీ గురించి ఇలా అంటున్నారంటే అవునా ఎవరు అతను అంటే అంత అదేముండదు, ఇంకా ఏమీ పట్టించుకోరు. ఎవరి మీద నెగిటివ్ మాట్లాడదు ఆయన, చాలా పద్ధతిగా ఆప్యాయంగా మాట్లాడతారు అంతే. అలా దాదాపు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం ఆ రోజుల్లో అన్నారు. ఏంటి ఆ జ్ఞాపకాలు? ఆ రోజు జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలా, చేదు జ్ఞాపకాలా? అంటే అన్నీ ఆల్మోస్ట్ మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి అందరికీ. సో మన షూటింగ్ అంటే ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే షూటింగ్లో అందరూ సరదాగా ఉంటారు. అవును, ఎంత సీరియస్గా జరుగుతున్నా సరే సినిమా కొంచెం రిలీఫ్ కోరుకుంటారు కదా. సో మేము అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అదే ప్రభాస్ అయితే నాకు మన రెబల్ సినిమాకి అప్పుడు రాజు సుందరం ఆయన ఒక డైరెక్టర్గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా, బాగోల్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా. అవును. సో ఆయనది వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారు వాళ్ళు. సో ఆ టైంలో మేము బ్యాంకాక్లో ఉన్నాం. మాకు రెబల్ షూట్ జరుగుతుంది ఆ టైంలో. జరుగుతుంటే సరే అక్కడ ఉన్నాము, ఆయన ఫోన్ చేసి రమ్మన్నారు. ఇది డైలాగ్స్ రాయాలి, డైరెక్టర్ వస్తున్నారు అంటే నేను ఇక ఉన్నాను సార్. అయితే పని ఒక 2 డేస్లో వచ్చేసి వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇప్పుడు మరి నేను లారెన్స్ గారు పర్మిషన్ తీసుకో, లారెన్స్ గారేమో ఆయనకి ఇష్టం లేదు, నా దగ్గర ఉండాలంతే, నువ్వు అది పోస్ట్ పోన్ చేసుకో అంటారు. ఆయన ఏంటంటే నాకు ఇన్స్టెంట్గా మరి ఇక్కడికి వచ్చాం కదా అవుట్డోర్, అది కాదు సార్ నేను వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఆ మీటింగ్ వేసుకొని మళ్ళీ రేపు నైట్ వచ్చేస్తాను అంటే ఆయన ఒప్పుకోలే. సో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఒప్పుకోలేదు. పుల్లారావు భగవాన్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. మీరు వెళ్ళిపోతే ఎలా అండి మరి గబుక్కుని మాస్టర్ గారు లారెన్స్ గారు కోప్పడతారు. సో అదొకటి. నెక్స్ట్ దీంతో పాటు సేమ్ టైంలో మా అబ్బాయి బర్త్డే వచ్చింది, ఫస్ట్ బర్త్డే వస్తే మరి ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాలి కదా. సో నేను ఇది మిస్ అయినా అదేనా ఇంపార్టెంట్ కదా అని నేను ఇలా సఫర్ అవుతుంటే అప్పుడు ఇది ఎవరో ప్రభాస్ గారికి చెప్పారు. ఎవరో చెప్తే వెంటనే పిలిచి ఎందుకు నేను వేస్తాను టికెట్, మన వాళ్ళు వేస్తారు, వెళ్ళొచ్చండి అని చెప్పి ఇమీడియట్గా చెప్పారు. అది చెప్తే వెంటనే వెళ్ళొచ్చాను. ఇంకేమంటారు, హీరో చెప్పిన తర్వాత ఇంకెవరో మాట్లాడారు? లేదు, ఆయన ఎవరికో చెప్పడం కాదు, ఆయన డబ్బులే, ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ఆయనే డబ్బులు వేసి పంపిస్తారు. నాకు అది భలే హ్యాపీ అనిపించింది. అది ఓకే ఓకే అంటే మనస్తత్వం. అదే అంటే అందులో రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అవును. ఈ మిగతా వరకు ఏమైనా ఎలా మేనేజ్ చేయొచ్చులే. అవును. అతను అడిగాడు కదా, అది అసలు ఆ మెంటాలిటీ అసలు ఇప్పటికీ అద్భుతం నిజంగా. కర్ణాకర దగ్గర నుంచి రెబల్కి మీకు డార్లింగ్ స్వామి అని పేరు నామకరణం జరిగింది. మారుతి గారు మారుతి గారు అక్కడే నాకు మన ఎస్కేఎన్ ద్వారా ఎస్కేఎన్ బన్నీవాసు నా మారుతిని పరిచయం చేశారు. అప్పుడు మారుతి గారిని పరిచయం చేశారు. ఆయన అప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తే వెళ్తుండేవాళ్ళు అనమాట. అంటే బన్నీకి యానిమేషన్ ఏదో నేర్పుతుండేవాళ్ళు మారుతి గారు. ఆయన నేర్చుకున్నారా? యానిమేషన్ అసలు మారుతి గారు యానిమేషన్ బొమ్మలు చాలా బాగా వేస్తారు. మారుతి గారు ఓకే, నేను అనేది బన్నీ గారు నేర్చుకున్నారా? బన్నీ గారు నేర్చుకున్నారు ఆ టైంలో. యానిమేషన్ అవి కోర్స్ ఏదో నేర్చుకున్నారు ఆ టైంలో. సో అప్పుడు అక్కడ నాకు బన్నీవాసును నెక్స్ట్ హీరో కాకముందా బన్నీ గారు? కాకముందు, హీరో కాకముందు నేర్చుకున్నారు. హ్యాపీ సినిమాకి అప్పుడు అక్కడ ఆ సినిమా అయిపోయింది. ఆ టైంలో నాకు బన్నీవాసు అండ్ ఎస్కేఎన్ వీళ్ళు బాగా క్లోజ్ మాట. సో అక్కడ నాకు మారుతి గారిని పరిచయం చేశారు. చేసిన తర్వాత ఆయన అప్పుడు సినిమా చేద్దాం అనుకుంటున్నారు. బస్ స్టాప్ అనే ఆ సినిమా ఫస్ట్ రావాల్సింది అది కదా, ఈ రోజుల్లో వచ్చింది. బస్ స్టాప్ సినిమా అప్పుడు ఆ కథ ఒకటి అనుకుని అప్పుడు ఆ టైంలో నన్ను పిలిచారు అన్నమాట. అప్పుడు మారుతి గారితో కూర్చుని నేను ఆ టైంలో వర్క్ చేసాం.
ఓకే. సో ఆ సినిమా ఒక 4 days తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. అప్పుడు కెమెరా రీల్ అప్పుడు. సో ఆ రష్ అది చూసి కొత్త అబ్బాయి హీరో నచ్చగా ఆపేశారు. సో అది అలా ఆగిపోయింది. అక్కడ ఆ సినిమాకి ప్రభాకర్ రెడ్డి అని ఒక అతను కెమెరామెన్. సో అతన్ని నేనే మన మారుతి గారికి పరిచయం చేశాను అనమాట. సో ఆయన ఒక ఐడియా ఏదో ఇచ్చాడు, ఏమండి మనం ఇప్పుడు ఇది ఆగిపోయింది కదా, ఎక్కువ డబ్బులు లేకుండా చేయొచ్చు 5D కెమెరా అని అతను ఏదో ఐడియా ఇస్తే అప్పుడు దాంతో ఈ రోజుల్లో అది సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు కథ ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అని ఆలోచిస్తే అప్పుడు బస్ స్టాప్ రెడీగా ఉంది కదా మనకి, స్క్రిప్ట్ అప్పుడు చేసాం కదా అని ఆ బస్ స్టాప్ స్క్రిప్ట్ వేస్తే అది హిట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం మూడో హిట్. అక్కడ అప్పుడు ఈ 3 సినిమాలు అయినాయి కాబట్టి నాకు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, ఆయన నువ్వు డైరెక్షన్ చేయాలని చెప్పి మారుతి గారు. సో ఆ టైంలో నాకు డైరెక్షన్ పట్ల అప్పుడు పెద్ద అవగాహన లేదు. ఓకే. టూ ఫ్రాంక్ అసలేం తెలీదు. కానీ సార్ నాకు పెద్ద డైరెక్షన్ ఏమో రాదు కదా, నాకేం తెలియదు అంటే ఎంబీకి రాపోడండి సార్, మన కలిసి జర్నీ చేస్తున్నాం కదా చెయ్యండి అని చెప్పి అన్నారు. సో నేను అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నా. నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, విజువల్గా నాకు అంత కమాండ్ లేదు, నెక్స్ట్ ఒక డైరెక్టర్కి కావాల్సిన లక్షణాలు ఏమీ లేవు నాకు అప్పుడు. ఏదో సినిమా అప్పటికి పెద్ద సినిమాలు రాసేసిన రాయడం మీద ఫోకస్ ఉంది మొదటి నుంచి. సో మారుతి గారు చేయమంటే అప్పుడు అంత అవకాశం ఎందుకు మళ్ళీ వదులుకోవడం అని ఆ టైంలో మేము చేసాం. అది ఎవరికి లాస్ లేదు, అందరికీ ప్రాఫిట్సే. బట్ పర్సనల్గా నేను సాటిస్ఫైడ్ కాదు, దాంట్లో నేను ఫెయిల్ అయ్యా. అప్పుడు నేను టోటల్గా డైరెక్షన్లో ఫెయిల్ అయ్యింది నాకు అర్థమైంది ఆ విషయం. బట్ ఏంటి అది ఎవరి తప్పో కాదు, నా తప్పే. తెలియకుండా నేను ఒప్పించుకోవడం, నాకు నాలెడ్జ్ లేకుండా. సో ఇప్పుడు ఆ తర్వాత సరే ఈసారి కరెక్షన్ చేసుకుందాం అని చెప్పి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఒక కథ ఒకటి చెప్పాను డైరెక్షన్ కంటే, సరే ఇది స్క్రిప్ట్ అంతా నువ్వు రెడీ చేసి పెట్టు, లైన్ బాగుంది అని చెప్పారు. సరే నేను ఒక 15 రోజులు టైం తీసుకుని రాసేసి స్క్రీన్ ప్లే అంతా తయారు చేసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెంకటేష్ గారు అండ్ సురేష్ బాబు గారు వీళ్ళిద్దరు దృశ్యం సినిమా కొన్నారు. ఆ సినిమా చేద్దాం అన్న దాంట్లో ఉన్నారు. సో ఆ టైంలో సురేష్ బాబు గారు అడిగారు, నువ్వు దృశ్యం సినిమా చూసావా అంటే చూడలేదు సార్, ఒకసారి చూసి చెప్పు ఎలా ఉందో అన్నారు. సరే అని చూసి నాకు కొన్ని అది అనిపించినాయని చెప్పాను. సరే డైరెక్షన్ కాదు ముందు ఇది రాసే నువ్వు మనకి తెలుగు రాసేసానరా. సో ఇప్పుడు దాని మీద మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రైటింగ్ టర్న్. ఆ సినిమా హిట్ అయింది, దృశ్యం హిట్ కదా. అది నేను లొకేషన్కి వెళ్ళే లొకేషన్లో ఉండే రాశాను అది కూడా. ఓ సూపర్. సో అది హిట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రైటింగ్లోంచి మళ్ళీ అలా ప్యారలల్గా మళ్ళీ మారుతి గారితో సిట్టింగ్స్లో ఉంటూ మళ్ళీ రైటింగ్ జర్నీ ఈ రోజు వరకు అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఒక కరుణాకర్ గారిది మళ్ళీ ఒక సినిమా చేసాం, తేజ్ ఐ లవ్ యూ అనే ఒక సినిమా. అవును, అది కూడా రాశాను. నెక్స్ట్ మధ్యలో గ్యాంగ్ లీడర్ అనే ఒక సినిమా వచ్చింది, అది రాశాను. నాని గారి గ్యాంగ్ లీడర్ అది అడిషనల్ డైలాగ్స్ అని సరిపోయారు అప్పుడు. అడిషనల్ డైలాగ్ అంటే దానికి 4-5 వెర్షన్స్ రాయించారు. ఆయన తమిళ్ కదా, సో 4-5 వెర్షన్స్ రాయించినప్పుడు ఇంకా 4 కార్డులు వేస్తారు అలా. ఓకే ఓకే అట్లా ఇస్తారా. అది బాగుంది, మంచి పేర్లు డైలాగులు. నా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అందులో, అసలు ఎంటర్టైన్మెంట్ అసలు ఎదిరిపోతుంది. నాని గారు ప్లస్ ఒక బామ్మ క్యారెక్టర్, లక్ష్మి గారు బామ్మ క్యారెక్టర్, వేణు కిషోర్ బాగుంది. సో అది కొంచెం స్టోరీలో చిన్న ఇబ్బంది వచ్చి అది యావరేజ్గా వెళ్తుంది ఆ సినిమా. అదే అయితే ఏదో సిట్టింగ్, ఏదో ఒక స్టోరీ సిట్టింగ్ కానీ లేకపోతే పేరు పడినా పడకపోయినా ఏదో వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖాళీ లేకుండా ఏదో వరకు. కొన్నిటికి గోస్టులు ఉంటారు, కొన్నిటికి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఆత్మలో గోస్టులు చాలా పేర్లు ఉన్నట్టున్నాయి కదా. చాలా రచనా సాగారం, మూల కథ, స్క్రీన్ ప్లే సాగారం, అలాగే హరీష్ గారు కొన్ని మాటలు, ఇలా రకరకాల కార్డులు. ఏదో ఒకటి జేబు అయితే నిండుతుంది కదా. జేబు అయితే జేబు ఖాళీగా ఉండదు, ఎందుకంటే మనకున్న వర్క్కి. అవును. సో అది క్రియేటివిటీ అవ్వచ్చు, లేకపోతే మన నాలెడ్జ్ అవ్వచ్చు, మన ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో అక్కడి నుంచి ఏ సిట్టింగ్కి వెళ్ళినా మన కంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంటుంది. హ్యాపీ సినిమా విషయానికి వచ్చినట్టయితే హ్యాపీ సినిమా కూడా నాకు తెలిసి మంచి పేలిన సబ్జెక్ట్. హ్యాపీ సినిమా లొకేషన్లో ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయా? చాలా. ఇప్పటికి మీరు బండిగట్ టచ్లో ఉన్నారని తెలిసింది నాకు. ఉన్నారా? ఇప్పుడు బన్నీకి అప్పుడు బన్నీకి తేడా అయింది. అసలు బన్నీ అంటే తను సరదా మనిషి అంతే. అంటే మా ఇద్దరికి అప్పుడు ఎలా చూన్ ఏంటంటే మేము కామెడీయే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు
తన మీద నేను పని చేయడం, తన నా మీద పని చేయడం, ఓ ఇలాగే ఉండేది మొత్తం లొకేషన్లో. డైలాగ్తో మాట్లాడుకునేవాళ్ళు, సెటైల్తో మాట్లాడుకునేవాళ్ళు. డైలాగ్స్ తోటే. సో అప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళం, అలా చెన్నైలో సిట్టింగ్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. సో ఆ సినిమా ఒక్కటే నేను తనతో చేశా. హ్యాపీ. కానీ ఈ రోజుకి కూడా ఇప్పుడు మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇస్తాడు తను. బర్త్డేకి మెసేజ్ పెడితే తను ఫోన్ చేస్తాడు, తన బర్త్డేకి మెసేజ్ పెడితే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇంకోటి ఏదైనా మెసేజ్ పెట్టాం అనుకోండి, హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే సార్ దేర్ ఈజ్ నో పంచ్ అని పెడతాడు. అంటే మన పంచ్ ఏదో పెట్టాలి. అదే అంటే అలా మా ఇద్దరికి అలా చూనైంది ఆ టైంలో. ఓకే. సో అప్పటికి ఇప్పటికి ఇప్పుడు పాన్ ఇండియా హీరో కొంచెం కలవడం కష్టం అవుతుంది ఇప్పటికి. అప్రోచ్ తగ్గింది. కలవడం అంటే తను కలవడానికి కొంచెం కష్టపడాలి ఇప్పుడు. ఓకే. సో ఎందుకు, బికాజ్ బిజీ, తనకున్న బిజీ వల్ల. సో అప్పుడు ఏంటంటే వెంటనే కలిసి ఈజీ ఉండేది, అప్పుడు యాక్సెస్ ఈజీగా ఉండేది. సో ఇప్పుడు కలుద్దామని నేను ఎప్పుడు మెసేజ్ అయితే నేను ఎప్పుడు పెట్టలా, అంటే అంత పనే ఉంటుందిలే మనకు అని చెప్పి. అంతే అంతే. బట్ రిలేషన్ అయితే అలాగే ఉంది, ఎక్కడైనా కనబడితే చాలా ఆప్యాయంగా చాలా హ్యాపీగా పలకరిస్తాడు. అంటే బేసికల్గా ఒరిజినల్గానే తన సోల్ సరదా, తను ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది అంతే. ఓకే ఓకే. అదే కోరుకుంటాడు ఫ్రెండ్స్ నుంచి కూడా. ఓకే. సో తను కూడా ఒక స్వీట్ మెమరీ ఏంటంటే, స్వీట్ మెమరీ అంటే దాన్ని ఏ మెమరీ అనాలో తెలియదు. చెప్పండి, పర్లేదు. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది, ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. అది ఎవరంటే హరి అని ఒక మన రైటర్, దిల్ రాజు గారి రైటర్ ఒక ఆయన ఉంటారు, హరి అని. మహర్షి స్టోరీ ఇచ్చారు ఆయన. ఓకే ఓకే. సో చాలా దశరథ్ గారితో ఆయనకి బాగా చాలా సినిమాలు పనిచేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ అది. తను ఫోన్ చేసి, నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఒక 3 monthsలో చనిపోతుంది, సమ్ కిడ్నీస్లో సమ్ ప్రాబ్లం ఉంది. ఓకే. సో అది యాక్టివేషన్ కూడా అవ్వదు, తన బన్నీ ఫ్యాను. సో తను ఎప్పుడైనా సరే తనతో మాట్లాడాలి, బన్నీతో మాట్లాడాలి అని చెప్పారు. సో మీకు బన్యాలు తెలుసు కదా, ఒకసారి మాట్లాడేస్తారా? సార్ డెఫినెట్గానే. ఆ అమ్మాయికి నా నెంబర్ ఇచ్చారు. ఆ అమ్మాయి కాలేజ్ ఫస్ట్, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకోండి మేబీ, నెల్లూరు. సో ఆ అమ్మాయికి చనిపోతుందని ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు, వీళ్ళకి చెప్పారు అంతే. సో ఆ అమ్మాయికి చెప్పలేదు, ఆ అమ్మాయికి నా నెంబర్ ఇస్తే ఆ అమ్మాయి నాతో మాట్లాడేది రోజు. మీకు బన్నీ తెలుసు అంట కదా? తెలుసు. మీరు ఆ సినిమా రైటర్ అంట కదా? అవును. సో అమ్మాయి రోజు నాకు ఏదో మెసేజ్ పెట్టేది, నేను పెట్టేవాడు. సరే బన్నీతో మాట్లాడిస్తారా? నన్ను డెఫినెట్గా మాట్లాడిస్తాను అని బన్నీ చేస్తే బన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు అరవింద్ గారికి చేశారు. చేసి సార్ ఇలా సిచ్యుయేషను అంటే, మరి బన్నీ ఫారిన్ వెళ్ళాడు, యూఎస్ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు తను రావడానికి 15 days పడుతుంది, మరి ఇప్పుడు డైరెక్ట్గా అలా మాట్లాడేద్దామా లేకపోతే ఏంటి ఒకసారి కనుక్కో అన్నారు. కనుక్కుంటే అమ్మాయి ఫాదర్ని అడిగా, పర్లేదని 3 months టైం ఉంది, వచ్చాక మాట్లాడిచ్చిండి అన్నారు. ఈలోపు అమ్మాయి నాకు రోజు ఎప్పుడు మాట్లాడిస్తారు సరదా నాతో మాట్లాడడం ఇలా చేసింది. సరే ఒక 10 days తర్వాత బన్నీ వచ్చాడు. వచ్చి తనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా ఎవరో అమ్మాయి ఉందంట కదా అని అంటే, వెంటనే కాన్ఫరెన్స్ కలపనంటే అప్పుడు ఫోన్ కలిపితే ఆ అమ్మాయితో ఒక 30 minutes మాట్లాడాడు. ఆ అమ్మాయి ఎగ్జైట్ అయిపోయి, అసలు ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి, నేను బన్నీ నాకు ఫోన్ చేయడం ఏంటి అసలు అని. అమ్మాయి ఇంకా రోజు ఎగ్జైట్ అయిపోయి ఇంకా నాతో తాను 30 minutes మాట్లాడాక అమ్మాయి. సో ఆ తర్వాత 1 weekకి అమ్మాయికి తెలిసింది ఇంకా చనిపోతుందని. అమ్మాయి ఏంటంటే చనిపోతుందని తెలిసినప్పుడు తన రూమ్లోకి వెళ్ళిపోయి రోజు లెటర్స్ రాసేదంట, అదే కవితలు రాసేదంట. సో ఆ కవితల్లో నా పేరు కూడా మెన్షన్ చేసిందంట అమ్మాయి. సరే ఆ అమ్మాయి నాతో ఏం చెప్పేదంటే, అంకుల్ నేను దేశముదురు రిలీజ్ చూసి అప్పుడు చచ్చిపోతాను, అప్పుడు డెఫినెట్గా ఆ సినిమా చూస్తాను అంది. ఓకే సూపర్ అని చెప్పాను. సరే దేశముదురు ముందు రోజు చనిపోయింది అమ్మాయి, రిలీజ్ ముందు రోజు. సో అప్పుడు మనకు పండగ ఏదో భోగి ఏదో వచ్చింది. సో వెంటనే వాళ్ళ ఫాదర్ ఆ డెడ్ బాడీ దించి పక్కకు వచ్చి నాకు ఫోన్ చేశారు. చేసి ఏడ్ చేస్తూ మీరు మా అమ్మాయి కోరిక తీర్చారు, జీవితాంతం రుణపడి ఉంటాను అని. సో నాకు ఏడుపు వచ్చింది. వీళ్ళేమో ఈ సినిమా రిలీజ్లో ఉన్నారు. సో బన్నీ వీళ్ళందరూ అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి మొత్తం అందరికీ మెసేజ్ పెట్టేశారు. చెప్తే ఇంకా వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా ఆ టైంలో వాళ్ళు హడావుళ్ళు ఉన్నారు అంతేగా.
సో ఒక వారం తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. మ్మ్. ఫోన్ చేసి నేను మీ దగ్గరికి వస్తానండి, మ్మ్. ఒకసారి మా అమ్మాయి రాసిన లెటర్స్ కవితలన్నీ మీకు చూపిస్తాను, మ్మ్. తన కోరిక మీరే తీర్చారు అని. సో నాకేమో ఇంకా ఆ వాయిస్ వింటే నాకు ఏడుపు వస్తుంది. మ్మ్. ఇంకా కలిస్తే మళ్ళీ మనం అది భరించలేము ఇది అని చెప్పి ఇంకా నేను కలవడానికి ఇష్టపడలేదు. బన్నీ అరవింద్ గారు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు అంటే అందులో బన్నీ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడం నాకు భలే హ్యాపీ అనిపించింది. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం ఉంది చూడండి, అది ఇప్పుడు అతను మాట్లాడక్కర్లా. పైగా ఆ టైంలో మీడియాకి కూడా వచ్చింది ఏమీ లేదు, మీడియాకి అసలు ఆ టాపిక్కే రాదు, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు అటువంటి మీడియాకి తెలిసేదే. ఆ లేని టైంలో కూడా అంటే దాని నుంచి వాళ్ళు ఏమీ ఆశించకుండా, పబ్లిసిటీ కూడా ఏమి ఆశించకుండా చేయడం, అది నాకు ఇప్పటికే గుర్తొస్తుంటుంది ఆ విషయం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి మీరు? నేను 2002లో వచ్చానండి. 2002 అంటే 23 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. అయిపోయింది 23 సంవత్సరాలు అయిన జ్ఞాపకాలు కదా. అంటే ప్రతిదీ రైటర్కి ప్రతిదీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అంతే. ఎక్స్పీరియన్స్ అంటే చూసే మనుషులు, చదివే పుస్తకాలు, లిటరేచరు, నెక్స్ట్ చూసే సినిమాలు, అవన్నీ కూడా రోజు ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్, నెక్స్ట్ ఇన్పుట్, స్టోరీ సిట్టింగ్లకి, వాటికి కథ తయారు చేయడానికి, కొత్త ఆలోచనలు రావడానికి. కానీ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కోనా గారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చాయి కదా. నేను పెద్ద ఇబ్బంది పడి లేవండి, ఎందుకంటే నేను ఈ హైదరాబాద్ రాకముందు కథలు రాసేవాడిని బుక్స్లో. మన స్వాతి బుక్స్ ఉంటాయి కదా, అందులో వచ్చే ఓకే ఓకే అక్కడ కథలు రాసేవాడిని. సో అవి సింగిల్ పేజ్ కథలు అవి వస్తాయి కదా, అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సో అవి నేను ఇక్కడ ఒకసారి ఒక ఆయనకి చూపించా, తరణీరావు గారని కో డైరెక్టర్ ఆయన, రెడ్డి తరణీరావు గారని మన చిరంజీవి గారి దగ్గర ఆయన చేసేవాళ్ళు ఆయన. సో ఆయన చూశారు, చూపించాను ఒకసారి. చూపిస్తే ఆయన వెంటనే బాగా రాశాను అని చెప్పి, కోన వెంకటేన ఆయన ఇప్పుడు రైటర్గా ఇప్పుడే సినిమాలు చేస్తున్నారు, స్టార్ట్ చేశారు, ఆయన దగ్గర పంపిస్తాను నిన్ను పంపించారు. సో అక్కడి నుంచి ఇంకా అందులో పెద్ద కష్టపడింది ఏమీ అనిపించింది. పెట్టుకున్నప్పుడు రెమ్యునరేషన్ ఉండేదా? జీతం ఇచ్చేవాళ్ళు? రెమ్యునరేషన్ ఉండేది, ఇచ్చేవాళ్ళు ఆయన. వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు ఆయన. రెమ్యునరేషన్ ఓకే, చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఫైనాన్షియల్గా, లేకపోతే ఆ స్ట్రగుల్ ఈ స్ట్రగుల్, గట్టిగా నుంచున్నాం, అవి ఉంటాయి, స్టోరీలు ఉంటాయి కదా. అవునవును, అందుకని అడిగాను అనమాట. అంటే అది నేనేమంటా అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తే వస్తే సక్సెస్ అవుతుందని, లేకపోతే నాకు టైం కలిసి రాలేదని, ఇవన్నీ నేను పెద్ద బిలీవ్ చేయను. ఎందుకు చేయనంటే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని కలవాలి, దానికి కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకే, ఆ మనిషి తగిలినప్పుడు సక్సెస్ ఈజీగా వస్తుంది. ఓకే, సో కరెక్ట్ మనిషి తగిలి మన దగ్గర కంటెంట్ లేకపోయినా సక్సెస్ అవ్వం మళ్ళీ, అది ఉంటుంది. ఓకే, మళ్ళీ అతను డిపెండ్స్ అని అతని మూడు. ఇప్పుడు ఒక హీరో కథ చెప్తాం, లేకపోతే ఒక డైరెక్టర్ కథ చెప్తాం, వాళ్ళ మూడు కూడా కొంతవరకు బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి అవసరం ఎంతవరకు అవసరం కదా. ఇప్పుడు వాళ్ళు ఒక యాస్ట్రాలజీ మీద ఒక మూవీ చేద్దాం అంటున్నారు అనుకోండి, ఆ టైంలో మనం అది చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. అవును. సో అంచేత ఇవన్నీ ఏంటంటే మనిషి మనస్తత్వాల నుంచి వెళ్తుంది, మనం తీసుకున్న డెసిషన్ మీద. ఓకే, ఒకసారి ఎంత కష్టపడినా రాకపోవచ్చు, ఎందుకంటే నీ దగ్గర కంటెంట్ ఉంది, కష్టపడ్డ ఉంది, నువ్వు కరెక్ట్ పర్సన్ని దగ్గరికి వెళ్ళట్లా, లేకపోతే కరెక్ట్ పర్సన్ ఆడికి అతనికి కరెక్ట్గా నువ్వు ఏదైతే చెప్తానో అది అవసరం లేదు అతనికి. మారుతి గారు ఉన్నారు ఇప్పుడు, నాకు తెలిసి డైరెక్షన్లో ఎక్కడ పనిచేసినట్లేదు కదా. పని చేయలే, డైరెక్ట్గా వచ్చి సక్సెస్ కొట్టారు. అవును. ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హిట్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అవును. ఇప్పుడు చూస్తేనే మారుతి గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారితో చేస్తున్నారు. అంటే నేనంటే టెక్నికల్ నాలెడ్జ్, ఇప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం జాయిన్ అయ్యి చేస్తున్నాం అనుకోండి, కెమెరా గురించి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్లు ఎలా చేయించాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ ప్రాక్టికల్గా జనాలు ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా యాక్టింగ్ ఎలా రప్పించుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది లొకేషన్లో. కానీ నేనేమంటానంటే ఒక కథ పర్ఫెక్ట్గా వేయగలిగితే, అంటే ఎవడో క్వశ్చన్ చేయనట్టుగా ఒక కథ అద్భుతంగా వేయగలిగితే, సో అక్కడి నుంచి మీకు అన్ని సపోర్టింగ్ వస్తాయి. ఓకే,
ఇప్పుడు లొకేషన్కి వెళ్ళాక మీకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కెమెరామెన్ వస్తాడు, ఓకే. అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అతను పెడతాడు షాట్. మారుతి గారి కంటే ఒరిజినల్గా ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే అతను కామెడీ చేయడం బాగా వచ్చు ఆయనకి. అతను మామూలు మీటింగ్ వేసినప్పుడే సరదాగా ఉన్న వాళ్ళతోనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా అందరూ సరదా జోకులు వేసుకుని ఇలా ఇప్పుడు లొకేషన్లో కూడా చాలా సరదా చేస్తారు, అసలు టెన్షన్ ఫీల్ అవడు ఆయన. ఒరిజినల్గా ఆయన షోలు ఏంటంటే హ్యాపీగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఇదే ఉంటుంది. ఓకే. సో ఆ కంటెంట్తో ఆయన కథ చేయగలడు. ఒక కథ, ఒక ఐడియా మంచిది పిక్ చేయగలడు ఆయన. సో కామెడీ అంటే ముందు రిస్క్ లేని మ్యాటరు. సో అలా కథ వేయగలడు ఆయన. ఓకే. సో ఆ కథ వేసే కెపాసిటీ ఉంది ఆయనకి. సో అక్కడి నుంచి ఎప్పుడైతే కథ వేసాడో ఆయన ఇన్స్టెంట్గా ఎవరు ప్రొడ్యూస్ చేయకపోతే తనే కొంత అమౌంట్ వేసుకొని తనే పెట్టుబడి పెట్టి ఎస్కే అని వీళ్ళందరూ వేసుకుని సినిమా తీసేసారు. అది సూపర్ హిట్ అయింది అది. సో అక్కడి నుంచి ఇప్పుడు మనం అలా హిట్ అయినా అక్కడ కూడా నేర్చుకోవడం కామన్. ఒక్కొక్కరు ముందు నేర్చుకుంటారు, ఒకళ్ళు తర్వాత నేర్చుకుంటారు. సో అక్కడి నుంచి ఏంటంటే ఆయన ఆ సినిమా నుంచి ఏమవుతుంది, సో ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది. కెమెరా ఒక సినిమా చేస్తే ఇంక అన్నీ వచ్చేస్తాయి అక్కడి నుంచి. అలాగే ఆయన రన్నింగ్లో నేర్చుకున్నాడు. అయితే ఏంటంటే ఆయనకి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ ఆవిడైన కోప్పడ్డం ఎవరి మీద. ఓకే. అంత ప్రతిదీ సరదాయే. ఒక ఫెయిల్యూర్ ఏం కదలదు ఆయన, ఏం బెసగడు దాన్ని, గబుక్కుని మాట వదలదు ఎవరి మీద. ఓకే. సో అతనికి కొంచెం మనుషులు బాగా స్టడీ చేశాడు ఆయన. అది తెలియని వరం చిన్నప్పటి నుంచి. అబ్జర్వేషన్ గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంటుంది. మనకు అర్థం కాదు ఇంత అమాయకంగా ఉన్నాడంటే ఈయన ఇన్ని సినిమాలు అలా హిట్లు కొట్టాడు అనుకుంటాం మనం ఆయనతో మాట్లాడితే. బట్ ఆయన చేస్తూ నేర్చుకున్నాడు ఆయన. సో దానివల్ల కథ చేయడం, నెక్స్ట్ అవతల వాళ్ళని ఆకట్టుకోవడం, ఇవన్నీ ఆయనకి వచ్చినాయి అవి. సో దానివల్ల ఆయన అలా సక్సెస్ అయ్యారు. కొంతమంది 10 years ఉన్నా టెక్నికల్ విషయం నేర్చుకుంటారు. అవును. సో ఒరిజినల్గా క్రియేటివ్ యాంగిల్ జీరో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మనం మన సినిమాలన్నీ చూసి ఒక వర్క్ నేర్చుకుని చేయడం ఒక పద్ధతి, సినిమాలన్నీ చూసి ఇవి చూసి చేయడం. కొంతమంది ఒరిజినల్గా లోపల ఇంటెన్స్ లోపల ఎలా ఉంటుందంటే ఏదో ఒక విషయం హైగా ఉంటుంది, నవ్వించుకునే గుణం కానీ, లేకపోతే సొసైటీ పట్ల ఎవరైనా ఒక తప్పు చేస్తే సొసైటీలో దాన్ని ఎత్తి చూపే గుణం కానీ, ఇలా ఏదో ఒక విషయం హైలో ఉంటుంది. ఆ హైని మనం కథగా మార్చి సినిమా తీసినప్పుడు ఇది జనాలకి ఎక్కితే దానికి సాలబిలిటీ వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్. బట్ ఆ 2 గంటలు ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్ని కూర్చోబెట్టి ఒప్పించాలి. అదే అలా ఒక్కొక్కరికి ఒకటి ఆ లోపల ఉన్నప్పుడు మీకు కెమెరా, మ్యూజిక్ అవన్నీ యాడింగ్స్ వచ్చేస్తాయి, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని కథలు ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది, కథ సరిగ్గా చేయకపోయినా డైరెక్షన్ విజువలైజ్ బాగా చేస్తారు, అంటే వాళ్ళ ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న సీన్ అయినా దీన్ని ఊహించి దీన్ని బాగా విజువలైజ్ చేస్తారు. ఇప్పుడు సలార్ తీసుకుంటే సలార్ విజువల్స్ కొత్తవి అన్నీ. అవును. సలార్లో చూడండి మొత్తం ఆ బ్యాక్ డ్రాప్ అంతా ఆడియన్స్ కొత్తది, ఆ విజువల్స్ నచ్చినాయి అందరికీ, వండర్స్ విజువల్ వండర్ అది నచ్చింది. కల్కి కూడా అసలు ఆ బ్యాక్ డ్రాప్ ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ ఆ బ్యాక్ డ్రాప్ చూడలే, నచ్చేసింది. సో అది డైరెక్టర్ స్కిల్, అది కథ చెప్పినప్పుడు మనకు పెద్ద ఏం అర్థం కాదు అది. సో అలా ఇప్పుడు మన సంక్రాంతికి వస్తుంది, అది ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. అనిల్కి ఉన్న గ్రిప్ అది, లాజిక్స్ ఏమి లేవు, నవ్వించాలనే 2 గంటలు. ఒరిజినల్ కథ మామూలుగా ఉంటుంది, బట్ నవ్వించే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అతనికి ఉన్న స్కిల్, అంటే స్కిల్స్ వల్ల ఆడే సినిమాలు అవన్నీ. వాళ్ళ స్ట్రెంత్ ఏంటనేది వాళ్ళకి తెలిసి చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. సో అదే నేనేమంటే అనుభవం ఉన్నా లేకపోయినా ఆడియన్స్ని ఆకట్టుకునే గుణం, జనాలకి ఏది కావాలి అది తెలుసుకునే గుణం, దాని క్రియేటివిటీ అనండి ఏదైనా పేరు పెట్టండి. సో అలాగే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కథ వేసేటప్పుడు ఇంతవరకు రాని కథ ఏదైనా ఒక పాయింట్తో వేస్తే ఆడియన్స్ చూస్తారు. మళ్ళీ ఆ వినని పాయింట్, ఆ కొత్త పాయింట్, దాని కొత్త బ్యాక్ డ్రాప్, వాళ్ళ కొత్తగా ఇంతవరకు వాళ్ళకి పరిచయం లేని బ్యాక్ డ్రాప్లో. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఒక ఎంప్టీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి చూస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి, మనం చూడండి. అలా ఏదో కొత్తది మనం ఏదో చూపించినప్పుడు ఆటోమేటిక్గా అందరూ దానికి అరెస్ట్ అవుతారు, దానికి చూస్తారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏదో కొత్త వంటకం వండుతున్నారా లేకపోతే సేమ్ జోనర్లో వెళ్తున్నారా మారుతి గారు, నవ్వించడానికి టార్గెట్ పెట్టుకున్నారా ఏంటి? రాజాసాబ్ ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంటా? హర్రర్ కామెడీ చేస్తారు పాన్ ఇండియా లెవెల్లో. పాన్ ఇండియా లెవెల్లో అది పెద్ద సినిమా అవుతుంది.
ప్రభాస్ గారికి అండ్ మారుతి గారికి. మనకంటే తెలుసు ప్రభాస్ గారు డార్లింగ్లు ఇంకా చాలా సినిమాలు చేసే ఎంటర్టైన్మెంట్ కూడా చేయగలిగారు, చేశారని చెప్పేసి, అసలు అద్భుతంగా చేశారని చెప్పేసి. బట్ ఇప్పుడు బయట ఆడియన్స్కి కొత్త ప్రభాస్ని చూపిస్తున్నారు అన్నమాట అయితే. అవును, చూపిస్తున్నారు. ఆ జానర్ చేయలేదు కదా ఆయన. అవును, ప్రభాస్ గారు ఆ జానర్ చేయలేదు ఇంతవరకు. ఇదో టైప్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది. అయితే గట్టిగా ఊపుతారు. ఎప్పుడైనా యాక్షన్ సినిమాలు చేశారు కదా. అవును, ఇది ఓకే. చూసారా ఏమన్నా కంటెంట్ చూసారా, చూపించారా మారుతి గారు? చూడలేదండి. చూపించలేదా? ఆయన ఎవరో చూపించారు. ఓకే. కథలు మీకు యాజ్ ఏ రైటర్గా కథలు ఎక్కడ పుడతాయి? సమాజం నుంచి ఇన్స్పైర్ అయ్యి కథలు తీసుకుంటారా, లేకపోతే ఓన్ థాట్స్ వస్తాయా? కొంతమంది అంటారు పలానా దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యానని చెప్పేసి, పాత సినిమాల నుంచో లేకపోతే సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ల నుంచో. మనం రీసెంట్గా చూస్తేనే సూక్ష్మదర్శిని సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యని చెప్పేసి ఒక అతను చెప్తున్నాడు సమాజం పట్ల. ఏంటిది, కత్తి ముందా, దాని ఏమంటారు, కొడి ముందా గుడ్డి ముందా అంటే, సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సమాజం చెడిపోతుందా, లేకపోతే సమాజం చూసి కథలు పుడుతున్నాయా అనేది ఒక డిబేట్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మనుషులు పుట్టాకే సినిమాలు తీశారు. అవును, ఇక్కడ ముందు సినిమాలు తీయలేదు, మనుషులు చూసి సినిమాలు తీశారు. అదొకటి. సో నెమ్మదిగా ఏమవుతుంది, మనిషి ఆలోచన. ఇప్పుడు మన నేచర్గా మన ఫ్రెండ్స్ అందరిలోంచి ఒక కథ తీయచ్చు, నేను చదివిన బుక్స్ అవ్వచ్చు, లేకపోతే నేను గతంలో చూసిన వేరే సినిమాలు అవ్వచ్చు. ఇవన్నీ కలిసి ఒక అమాల్మేషన్ జరిగి ఒక థాట్ వస్తుంది, సినిమా తీస్తారు అలా. సో కొన్ని బయట నుంచి ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన పుష్ప సినిమా ఉంది. పుష్ప సినిమా చూసి నేనేమైనా ఇది చేయను కదా, మన ఎర్రచందనం స్మగ్లింగ్ నేను చేయను కదా, నేను ఎందుకు చేయను కదా. ఇక్కడ రెండు, ఇప్పుడు సూక్ష్మదర్శన్ సినిమా రాకపోతే అతను మర్డర్ చేయడా, అది నాకు అర్థం అవ్వలే. ఆ సినిమా చెప్పడం ఏంటి అసలు? ఇప్పుడు లోపల నీకు ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటే అది నువ్వు చేసావు అంతే. దానికి నెట్ సూక్ష్మదర్శన్ కాకపోతే ఇంకో సినిమా తీసుకుంటాడు, రిఫరెన్స్ కూడా తీసుకుంటారు, లేకపోతే నెట్లో కొడతాడు, లేకపోతే ఇవేమి లేకపోతే ఇంకో గంట లేట్ అవుతుంది. లేట్ అయ్యి ఆలోచిస్తాడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. అంతే కదా. నాకు మా ఊర్లో కూడా ఒకటి అలాగే జరిగింది. అవునా? మా ఊర్లో ఎవరో ఒక అతను వైఫ్ని కొడితే ఆవిడ చనిపోయింది కుడితే. ఓహో. సో అతను ఏం చేశాడంటే కిచెన్ ఉంటుంది కదా, ఆ కిచెన్ కింద గ్యాప్ని అందులో పెట్టి అతను సిమెంట్ చేస్తాడు. ఓహో. ఏం చేయాలో తెలియక. ఓకే. సో ఆ కిచెన్ లాక్ చేశాడు. సో అది నెమ్మదిగా రోజుకి అది మళ్ళీ పగులుతుంది. సో అతను రోజు వచ్చి మళ్ళీ సిమెంట్ చేయడం దానికి వచ్చేస్తాడు. పిల్లలకేమో ఆవిడ ఊరు వెళ్ళిందని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఒకరోజు కిటికీలని చూశారు. చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అప్పుడు తెలిసి అప్పుడు అసలు ఆ స్ట్రీట్ అంతా మొత్తం పోలీసులు ఇది. ఓహో. మరి అప్పుడు సూక్ష్మదర్శన్ రాలేదు కదా. నేను ఇది కాదు, చాలా సినిమాలు జర్నీ. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూలో ఏదో జరిగి ఉంటుంది, ఆ ఇష్యూలోంచి అతను ఏదో చేశాడు, దానికి ఏదో సినిమా చెప్పాడంటే సినిమా వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు. ఆ సినిమా పెద్ద హిట్, మంచిగా ఉండాలని చెప్తున్నాం, మరి మంచిని తీసుకోవట్లేదా మరి? అది అసలు ఒరిజినల్గా ఇప్పుడు మీకు నచ్చింది, ఇప్పుడు మీరు ఏది వినాలనుకుంటున్నారో అదే వింటారు మీరు. అదే మీకు నచ్చింది ఎందుకు వెళ్తారు? అదే అతనికి ఆల్రెడీ చేసే ఆలోచన ఉంది కాబట్టి చేశాడు అంతే. అది ఓకే. ఇంకోటి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మేము ఎలా ఇన్స్పైర్ అవుతాం అంటే మేము రియల్, ఇప్పుడు అతను అలా చేశాడు, ఇతను అలా చేసింది సినిమా తీస్తారా మరి పొద్దున ఎవరైనా, అప్పుడు దానికి ఏమంటారు? ఓకే కదా. అవును, ఇన్సిడెంట్స్ బయట చేసినవే కదా జనాలు. మీరు రాసిన వాటిల్లో ఇప్పటి వరకు రియల్ లైఫ్లో తీసుకున్న రాసిన సందర్భాలు సన్నివేశాలు ఏమన్నా పెట్టారా? అంటే ఇప్పుడు నేను సినిమాలకు ఎక్కువ డైలాగ్స్ రాస్తున్నారు. అవును. ఇప్పుడు హ్యాపీ సినిమాకి అయితే హ్యాపీ ఒక ఊరిలో సినిమా అవైతే మా కాలేజీలో మాట్లాడుకునే డైలాగ్స్ అవన్నీ. అవునా? ఆ డైలాగ్స్ దాదాపు నా లైఫ్లో ఉన్నవే ఎక్కువ పెడతాం డైలాగ్స్. స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్టోరీకి పాయింట్లు తీసుకోవాలి. ఆ పాయింట్లు ఎలా వస్తాయంటే ఇప్పుడు మేము పొద్దున్న వాకింగ్ చేస్తాం మా ఇంటి దగ్గర. అంటే కథ ఎలా వస్తుందో చెప్తున్నా. అయితే ఒక అమ్మాయి వెళ్తుంది, రోజు వాకింగ్ చేస్తున్నా, అమ్మాయిని చూస్తున్నా టక్ మరి నా మైండ్ ఎలా వెళ్తుంది, ఓకే ఈ అమ్మాయిని నేను రోజు వెంట పడుతున్నా లేదా చూస్తున్నాను అమ్మాయిని. సో ఒక 6 months అమ్మాయిని లవ్ చేశా. ఇప్పుడు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఒక ఇంట్లో ఉంటుంది, ఆ అడ్రస్ చెప్పారు.
సో అక్కడ ఆ వీధిలో నుంచుంటున్నా రోజు, ఆ అమ్మాయి వెళ్తుంది, రోజు బండి మీద వెళ్తుంది, లేకపోతే ఎక్కడో చూశాను. సో అమ్మాయిని అలా లవ్ చేస్తున్నా, అంటే థింకింగ్ ఎలా వెళ్తుంది చెప్తున్నా, లవ్ చేస్తున్నా. సరే ఒకరోజు ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని ఒక 6 months తర్వాత సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనిపించింది. ఇప్పుడు ఈలోపు మొత్తానికి ఎక్కడో బయట ఎక్కడో తగిలితే అక్కడేదో ఒక ఐ లవ్ యూ చెప్పాం, ఓ ట్రాక్ ఏదో నడిచింది. ఇప్పుడు ఒకరోజు ఇంటికి రమ్మంది, వెళ్ళాం, అపార్ట్మెంట్కి వెళ్ళాం. వెళ్ళి వాచ్మెన్ని ఇలా 202లో ఆ అమ్మాయి తను రమ్మన్నారు. తను ఎవరో అది ఆ రాజేశ్వరి అనేది రమ్మన్నారు మిమ్మల్ని. అవును, ఎప్పుడు? నిన్నే. అదే నిన్న అమ్మాయి చనిపోయి ఎప్పుడు 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. షాక్. ఒక థింకింగ్ అలా వెళ్తుంది అన్నమాట. ఓకే. అంటే రియల్గా జరిగే ఇన్సిడెంట్స్, అది మా సినిమా ఆలోచన వల్ల అది మొత్తం ఆ ఫార్మాట్లోకి వెళ్ళి ఒక కథ పుడుతుంది. ఎస్. ఓకే. అలా ఇప్పుడు ఇంట్లో జరిగేవి కానీ, మన ఫ్యామిలీలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, మా సిస్టర్ మా వైఫ్ మాట్లాడుకోరన్నమాట ఒక 10 years బట్టి. సో ఆ మధ్యలో మా అబ్బాయి ఉండి వాళ్ళిద్దరికి మీడియేటర్ అనమాట. అవునా? ఇప్పుడు మా వైఫ్ కూరగాయలకు వస్తుంది అనుకోండి, సో మా అక్క ఏమో కూర వండుతూ ఉంటుంది. ఒరే రిషి, అత్తని అడుగు ఎన్ని ఉల్లిపాయలు కొయ్యాలి, 5 ఉల్లిపాయలు చాలని చెప్పు మీ అమ్మకి. అలా ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు చేయించు, ఒకే బండి మీద వెళ్తారు, ఇద్దరు ఒకే బండి మీద వెళ్తారు. సో ముందు మా అబ్బాయి ఉంటాడు. సో అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫేషియల్ చేయించుకోమని చెప్పు మీ అమ్మకి, నాకు ఇప్పుడు వద్దులే మా అన్నయ్య చేయించానని చెప్పు అత్తకి అని ఈ గైడెన్స్ ఇస్తారన్నమాట. ఈ ట్రాక్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ హాఫ్లో పెట్టాము. అది పృథ్వీని మధ్యలో పెట్టేసి వీళ్ళందరూ పెట్టాము, మాట్లాడుకోవడం. అది పెట్టాము. గట్టి పేలింది కదా, అది పేలింది, ట్రాక్ పేలింది, గట్టి పేలింది ట్రాక్. అలా అలా మన కరుణాకర్ గారి సినిమాల్లో డైలాగ్స్ అయితే దాదాపు మేము మాట్లాడుకునే పెట్టేస్తాం. ఓకే. దాదాపు అన్నీ అవే ఉంటాయి. సూపర్ అండి. సో అలాగే మీకు ఈ డార్లింగ్ సినిమా కథ ఆయన ఎలా చేశారంటే కదా, సినిమా గుర్తుంది కదా మీకు? తెలుసు. సో ప్రభాస్ని ఒక రౌడీ మా కూతురుని చేసుకోవాలంటే అతను ఒక కథ చెప్తాడు, ఇమాజినేషన్ కథ చెప్తాడు, చెప్పి తప్పించుకుందామని. కరుణాకర్ గారు ఒక సినిమా చూస్తున్నారు, ఇది మౌనరాగం. మౌనరాగం సినిమా చూస్తూ ఆ సినిమాలో రావతికి పెళ్ళవుతుంది. సో భర్తతో ఓకే చెప్పదు, పెళ్లి చేసుకుంటుంది కానీ అతనితో కలిపి ఉండదు. సో ఒకరోజు ఏంటి, ఎందుకు నువ్వు కలవట్లా, నాతో ఎందుకు మాట్లాడలేదు, మరి అటు ఉండేప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది, ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు, ఎందుకంటే నా మనసు నా దగ్గర లేదంట, నా మనసు నా దగ్గర లేదు అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అసలు అబద్ధమైతే ఎలా ఉంటుంది అని ఆయన అనుకున్నారు. నాకు అబద్ధం ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఎలా ఉంటుంది అంటే, బాగుంటుంది సార్, సూపర్, అది పెట్టి కథ చేశారు. భయపడలేదా ఫ్యాన్స్? అప్పుడు దాకా చూసిన ఫస్ట్ హాఫ్ అంతా అబద్ధం అని చెప్పేసి ఆడియన్స్ చెప్తే తిట్టుకుంటారని భయపడలేదా? ఇదే మాకు నైట్ షో వేసాం, రిపోర్టర్స్ అందరూ వచ్చారు, మన వాళ్ళు ఎస్కే అని అడిగాడు పక్క పిలిచి, స్వామి గారు మరి ఇంత చెప్పేసి మీరు ఇది కథ అంటే మీకు తప్పు అయిపోద్ది కదా, అది ఎక్కుతుందా అని అడిగాడు నన్ను నైట్. సో నేనేం ఆలోచించా అంటే కథ చెప్పడం పాయింట్ కాదు, ఆ కథ ఏంటి, మేము దాన్ని ఎలా సెట్ చేసాం, ఆ కథలో వాళ్ళనే పెట్టి వాళ్ళని రన్ చేసి అంతా కాదు అది కాదు. ఆ తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, ఒరే ఎందుకురా మాకు కథ చెప్పి మమ్మల్ని ఇలా ఎరిపప్పలు చేసావు అని ప్రభాస్ సినిమా అడుగుతాను కదా. వీడన్న హీరో అంటాడు, నేను చెప్పింది కథ అయినా నాకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం అంటాడు. అవును. అంటే మేము ఈ కథ అసలు ఏమనుకున్నాం, ఆడియన్స్కి ఒరిజినల్గా హార్ట్కి రీచ్ అయ్యే విషయం ఏంటి, ఒక అమ్మాయిని ఊహలో ప్రేమించడం తేలిక, ఇది ఫస్ట్ హాఫ్. రియల్ లైఫ్లో అమ్మాయిని దక్కించుకోవడం కష్టం, ఇది సెకండ్ హాఫ్. ఇది మా లైన్. ఓకే, బాగుంది. సో ఇదంతా పైన ఎంటర్టైన్మెంట్గా అది చేసాం అంతే. వర్కౌట్ అయింది అది గట్టి కొట్టేది. మేమైతే పెద్ద భయపడలా, ఎందుకంటే
ఎంటర్టైన్మెంట్లా చెప్తున్నాం మేము కామెడీగా. పైగా మేము అనుకున్నది లవ్ స్టోరీ చెప్తున్నాం. లవ్ స్టోరీ కూడా ఇదంతా ఎందుకు, అమ్మాయిని ప్రేమించినందుకు చేస్తున్నాడు ఇవన్నీ. సో ప్రేమించినప్పుడు ఇవన్నీ ఏం చెప్పినా తప్పులు చాలాగా అవన్నీ మేనేజబుల్ అవన్నీ. అదే. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనకి కథలో కథ చేసేటప్పుడే చాలా రకాల వర్డ్స్ వింటున్నాం మనం ఇప్పుడు. కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే రైటర్స్ అని సపరేట్గా మళ్ళీ ఇట్లా ఉన్నాయి కదా. ఈ అసలు రైటింగ్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రైటింగ్ ఒక రైటర్ అవ్వాలనుకుంటే లిటరేచర్ చేయాలా ఏంటి అసలు? ఒక రైటర్ అవ్వాలనుకున్న కొత్త కుర్రోళ్ళకి మీరేం చెప్తారు? అంటే అది కాకుండా మళ్ళీ రైటర్స్లో ఇప్పుడు చూస్తుంటేనేమో మొత్తం మగ ప్రపంచమే, మగాళ్ళంతా ఉన్నారు. ఆడవాళ్ళకి రైటింగ్ థాట్స్ ఉండవా? వాళ్ళు రావట్లేదా ఏంటి? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, కథ చేయడానికి ఇంటర్నల్ కథ చేసే కెపాసిటీ ఒక కొత్త థాట్ తీయాలి. దీన్ని ఎలాబరేట్ చేసి ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది స్క్రీన్ ప్లే. దీన్ని కొంతమందికి ఏంటంటే కథ జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అంతే. అంటే కథ కొత్త పాయింట్ తీయగలడు, అక్కడి నుంచి డెవలప్ చేయలేరు కొంతమంది. దీన్ని స్క్రీన్ ప్లే కొంతమంది చేస్తారు. అది దీన్ని ఎలాబరేట్ చేయడం ఇంట్రెస్టింగ్గా చేస్తారు. లేకపోతే ఒక 4 రైటర్స్ కూర్చొని లేదా ఈ సీన్ ఇలా చేస్తే తెలిసిపోతుంది, ఇలా కథ ఇలా మారుద్దాం, నెక్స్ట్ ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేద్దాం, లేకపోతే ఈ విషయం ఇక్కడ దాచి సెకండ్ హాఫ్లో చెప్దాం, ముందు చెప్పేస్తే కథ లూజ్ అయిపోతుంది. ఇలా ఇవన్నీ పెట్టి అది స్క్రీన్ ప్లే చేయడం. కొంతమందికి దాని పట్ల కమాండ్ ఉంటుంది. ఈ టోటల్కి డైలాగ్స్ రాస్తాం. నేను ఈ డైలాగ్స్ రాసేటప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ రోజు కూడా మళ్ళీ దాన్ని లెంగ్త్ కట్ చేసుకుంటాం. లొకేషన్లో మళ్ళీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని లెంగ్త్లు కట్ చేసుకుంటాం. ఇక ఈ స్క్రీన్ ప్లే చేయడానికంటే ఒరిజినల్గా కొంతమందికి ఆ స్కిల్ ఉంటుంది. అంటే ఏదైనా విషయాన్ని ఇప్పుడు మన చిన్నప్పుడు, అంటే ఇంకోటి స్క్రీన్ ప్లే కూడా మన బ్లడ్లో ఉంటుంది అంటాను నేను. ఇప్పుడు ఎవరైనా ఏం జరిగిందిరా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి మీరు ఒక బైక్ స్కూటర్ గుద్దుకున్నారనుకోండి, ఈ ఇన్సిడెంట్ చెప్పడానికి మీరు ముందు నుంచి ఇంటి దగ్గర చెప్పుకొస్తారు. డైరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ చెప్పరు. మా ఇంట్లో ఇలా మిల్క్ తెమ్మన్నారు, ఇలా వచ్చాను, ఇది ఇంట్రెస్టింగ్ చెప్తాను. అంటే ఆ నేరేషన్ చేసే లక్షణం అందరికీ ఉంటుంది. ఇప్పుడు తల్లి చిన్నప్పుడు ఒక చందమామని చూపించి ఒక కథ చెప్పినట్టు, అలాగే పిల్లి వస్తుందని చెప్పడానికి అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం, లేకపోతే మనకున్న రామాయణం ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే ఒరిజినల్గా మనకు అది ఉంటుంది, ఆ లక్షణం ఉంటుంది, కథ చెప్పే లక్షణం. సో దానికి మన క్రియేటివిటీ అవ్వచ్చు, లేకపోతే మనం చదివిన బుక్స్ అవ్వచ్చు, మనం చూసిన సినిమాలు అవ్వచ్చు, ఈ అన్నిటితోటి ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పే కళ మనకి వస్తుంది చాలామందికి. చాలామందికి రాదు. ఇక బుక్స్ అంటున్నారు కదా, బుక్స్ ఏంటంటే ఏదైనా లిటరేచర్ అన్నది ఇప్పుడు మన తమిళ్లో ఎక్కువ సినిమాలు హిట్ అవుతున్నాయి తెలుగుతో పోల్చుకుంటే, మలయాళంలో కూడా. సో తమిళ్లో చాలామంది తమిళ్లో మలయాళం ఎక్కువ హిట్స్ సక్సెస్ రేట్ వాళ్ళది ఎక్కువ కదా. మనం మాట్లాడితే మలయాళ సినిమా ఓపెన్ చేస్తున్నాం కదా ఓటీటీలో, లేదా తమిళ సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు అలా వచ్చిన తమిళ హీరోలు తెలుగు రెండు చూసేస్తున్నాం. సో వాళ్ళని లిటరరీ బ్యాక్డ్రాప్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే దాదాపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎక్కువ చదువుతున్నారు సాహిత్యం. దానివల్ల ఏమవుతుంది, వాడికి ఎక్కువ ఆలోచన, వాడి ఆలోచన వైడ్గా ఉంటుంది మొత్తం. అసలు వాడికి బోల్డ్ అంత నాలెడ్జ్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎవరో ఒక రైటర్ అంటాడు, మీకు కొత్త ఆలోచన రావాలంటే పాత పుస్తకం చదవండి అంటాడు. మీకు మీకు బ్రెయిన్లో బోల్డ్ మెటీరియల్ సేవ్ అయిందనుకోండి, సేవ్ చేసి ఉందనుకోండి, మీరు ఎప్పుడు ఏది కానీ ఒక డైరెక్టర్ ఏదో దీని మీద ఒక కథ కావాలని టక్మన లోపల నుంచి ఒకటి వేయగలరు మీరు ఆ మెటీరియల్లోంచి. సో సాహిత్యం పట్ల మీకు ఎక్కువ అవగాహన, బుక్స్ అంతా చదివంటే, ఇప్పుడు త్రికృణ శ్రీనివాస్ గారు తీసుకుంటే ఆయన దాదాపు ఆయన సినిమాలు ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువగా బుక్స్లోంచి చదివాడు. ఆయన బుక్స్లోంచి డైలావర్షన్ చూస్తే తెలిసిపోద్ది కదా ఇది ఎవరో, ఇది రైటర్ సినిమా, ఈ డైరెక్టర్ విజయభాస్కర్ అయినా త్రికృణ సినిమా అనేవాళ్ళు. అంతవరకు డైలాగ్కి ₹1,00,00,000 తీసుకున్న రైటర్ అతనే ఫస్ట్ నాలెడ్జ్. సో తమిళ్లో కూడా చాలామంది లిటరరీ బ్యాక్డ్రాప్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఎక్కువ కాబట్టి నేనేమంటానంటే అది ఉన్నవాళ్ళు రైటర్గా ఎక్కువ సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. ఇంతకుముందు డైరెక్టర్లు సపరేటు, రైటర్లు సపరేటు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు చూస్తే రైటర్లు అనేవాళ్ళు తగ్గిపోతున్నారు అనే టాక్ ఒకటి ఉంది. నిజమే? అది డైరెక్టర్లు రాసేసుకుంటున్నారు. అది నిజమే. అంటే ఇదివరకు ఏంటంటే ఇప్పుడు దాదాపు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ వస్తున్నారు అందరూ. సహజంగా కథ ముందు అల్లుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉండి కథ అల్లుకుంటున్నారు. కథ అల్లుకుని డైలాగ్స్ కూడా కథతో పాటు డైలాగ్స్ రాసుకుంటున్నారు.
రాసుకుని వస్తున్నారు. అంటే డైలాగ్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు పెద్ద లేవు బయట. అవును. డైలాగ్స్తో ఆడే సినిమాలు పెద్ద లేవు. మ్మ్. సో విజువల్స్, సీన్స్ వీటితో ఇప్పుడు డైలాగ్ బేస్డ్ సినిమాలు అంటే ఇప్పుడు జీ నాగేశ్వరరెడ్డి కానీ లేకపోతే వీళ్ళందరూ కొన్ని డైలాగ్ బేస్డ్ సినిమాలు ఉంటాయి. అవును. సో దానికి స్పెషల్గా 4-5 అలా ఈవీ గారి సినిమాల్లో కూడా డైలాగ్స్ బేస్డ్ సినిమాలు అయినాయి. వీళ్ళందరూ 5 వెర్షన్స్ రాయించి ఇందులో బాగున్నాయని పెట్టేవాళ్ళు. అందులో మ్మ్. పెట్టి ఇంకా నవ్వుకోవడమే కాబట్టి ఇప్పుడేంటి చాలామంది ఇప్పుడు థ్రిల్లర్కి డైలాగ్ వెర్షన్ అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. విజువల్, సో ప్రతి 2 సీన్లకి ఎలా థ్రిల్ చేసాం ఆడియన్స్ని, మ్మ్. దాని మీద ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ హాలీవుడ్ సినిమాస్ ఇవన్నీ సినిమాలు కొంత స్టడీ చేసి వీళ్ళే కథ అన్నీ రాసుకుని రెడీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. మ్మ్. కాబట్టి వాళ్ళకి పెద్ద రైటర్ అవసరం ఉండట్లా. మ్మ్. సో వాళ్ళే డైరెక్షన్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు కొంచెం జనరేషన్ అలా మారింది. అందుకే చాలామంది రైటర్స్ డైరెక్టర్గా అవుతున్నారు. అందుకే ఓకే, రైటర్స్ డైరెక్షన్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకోటి లేడీస్ కూడా ఏంటంటే మీరు ఇందాక అడిగారు కదా లేడీస్ ఎందుకు అవ్వట్లేదని. మ్మ్. అంటే సహజంగా సినిమా ఫీల్డ్లో ఉన్నంత కష్టం, మ్మ్. ఇంత కష్టం ఏ ఫీల్డ్లోనూ ఉండదండి. మ్మ్. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది నాడి పట్టుకొని మ్మ్. ఒక సినిమాని ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసి బయట వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చేలా చేయడం మామూలు విషయం కాదు. మ్మ్. ఒక టీచర్ జాబ్ ఉంది, మార్నింగ్ వెళ్తాడు, క్లాసులు చెప్పుకొని వచ్చేస్తారు, మంత్లీ జీతం వస్తుంది. వాళ్ళు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మ్మ్. పాఠ్యాంశాలు స్టడీ చేసి పిల్లలకి చెప్పడం. ఇక్కడ ఏంటి ఏది చెప్పినా కొత్త విషయం చెప్పాలి, నేను క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, హీరో అంత లైటింగ్లో మేకప్ వేసుకుని రోజు యాక్ట్ చేసి ఎంత కష్టం అది. మ్మ్. జనాలు ఒప్పించి అంత హార్డ్ వర్క్ చేసి పూర్తిగా కూడా ఏ ఫుడ్ నచ్చిన ఫుడ్ కూడా పూర్తిగా తినకుండా మెయింటైన్ చేసి బాడీని మెయింటైన్ చేసి ఎన్నో నైట్ షూటింగ్లు చేసి ఇంత కష్టం. అలా ఒక దర్శకుడు కథ చేసి 24 క్రాఫ్ట్లు మేనేజ్ చేసి చేయడం మామూలు విషయమా? మ్మ్. అందుకని రావట్లేదు అంటారు. ఎక్కువ ఆలోచన ఇటువైపు రావడానికి ఎక్కువ. ఇంత వర్క్ అండి, మ్మ్. ఇంత వర్క్లో ఇంత హార్డ్ వర్క్. సో ఇటువంటి ఫీల్డ్ మీద బయట ఎలా ఉంటుందంటే సమాజంలో కొంత నెగిటివిటీ ఉంటుంది. ఓకే. అది ఎందుకు సినిమా వాళ్ళ పట్ల కొంచెం తక్కువ ఒపీనియన్ కానీ ఇలా రకరకాలు బయట ఉంటాయి. సో అట్లనప్పుడు లేడీస్ని కొంచెం ఎంకరేజ్ చేయరు పంపించడానికి. ఓకే. కానీ లేడీస్ మైండ్ కూడా ఇప్పుడు సినిమాలో ఆడవాళ్ళ పాత్రలు కూడా మనం పెడుతున్నాం కదా సినిమాలో. అంతే కదా. సో వాళ్ళు కొంచెం వెనకడికి నవల్స్ రాసింది కూడా ఎక్కువ నవల్ బేస్ అంటున్నారు. నవల్స్ రాసిన దాంట్లో కూడా ఉంటున్నారు కదా, లేడీస్ రాస్తున్నారు కదా, రాస్తున్నారు. థాట్స్ ఉన్నాయి కదా అక్కడ, ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి కానీ సినిమాకి రావట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా సినిమాలకి ఇప్పుడు 2-3 అసిస్టెంట్ డైరెక్టర్లు అలా వచ్చి 1-2 డైరెక్టర్లు అవుతున్నారు అంతే. ఓకే. బట్ వాళ్ళ కూడా డెఫినెట్గా మంచి సినిమాలు చేయగల కెపాసిటీ ఉంటుంది ఆడవాళ్ళకి కూడా. ఓకే. ఇవన్నీ అధిగమించి రావాలంతే. అసలు ఇంత ఆలోచన, ఇంత గోల, ఇంతమంది అవసరం లేదు, ఏ మొత్తం చేస్తుందని చెప్పేసి ఇప్పుడు భయపడుతున్నారు ఇండస్ట్రీ. అవునవును. ఇండస్ట్రీలో ఎవరికి ఏ వచ్చేసింది పని లేదు అని చెప్పేసి టాక్ వస్తుంది. అవును. ఏంటి ఏ వల్ల అంత సాధ్యం అవుతుందా? అంత న్యాచురాలిటీ అంత ఉంటుందా? ఏంటి పరిస్థితి? ఏతో ఇప్పుడు మా సినిమాకి సంబంధించి సినిమాకి సంబంధించి రైటింగ్ సంబంధించి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని కమెంట్స్ ఇచ్చామనుకోండి, నేను రైటర్ని ఒక కథ చేస్తున్నాను, నాకు అసిస్ట్ చేయి. సో నా హీరో ఈ మెంటాలిటీ, నా హీరోయిన్ ఈ మెంటాలిటీ, వీళ్ళిద్దరూ లవ్లో ఫెయిల్ అయ్యారు, సో ఇద్దరు విడిపోతున్నారు, సో దీనికి డైలాగ్ వెర్షన్ ఎలా ఉంటుంది అని నాకు చెప్పంటే ఆ డైలాగ్ వెర్షన్ ఇస్తుంది. ఇస్తుందా? మేల్ ఫీమేల్ రెండు ఇస్తుందా? రెండు ఇస్తుంది. లేకపోతే నేను ఈ క్యారెక్టర్ మీద ఒక కథ అనుకుంటున్నాను, అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు, లేకపోతే హీరో కోపం, ఆ అమ్మాయి సాఫ్ట్, సో వీళ్ళిద్దరూ కాలేజీలో కలిశారు, వీళ్ళు ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు, ఇది కథ కొంచెం నాకు డెవలప్ చేసి చెప్పంటే అది మొత్తం డెవలప్ చేసి చెప్తుంది. కథ కూడా డెవలప్ చేసి చెప్తుంది. నెక్స్ట్ సీనిక్ ఆర్డర్ ఇస్తుంది, సీనిక్ ఆర్డర్. సో అలాగే లేకపోతే నాకు డిఫరెంట్ హర్రర్ మూవీస్ అంటే ఒక సినిమాలో 10 ఇస్తుంది, అంతే మొత్తం అసిస్ట్ చేస్తుంది. సో నేను దీని మీద చాలాసార్లు కూర్చున్నా, ఏఐ గురించి రైటింగ్ మీద, ఎస్పెషల్లీ రైటింగ్ మీద. డైలాగ్ వర్షన్ వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ కొడుతుంది అది. జస్ట్ 30 సెకండ్స్లో మొత్తం టక టైప్ అవుతుంది, మీరు కాపీ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అంత బాగుంటుందా? అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఒరిజినల్ బేబీకి టెస్ట్ ట్యూబ్ బేబీకి డిఫరెన్స్ ఉందా? మ్మ్. ఉంటుంది కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుందా? ఆ. ఆ ఎగ్జాంపుల్ కాకపోయినా ఒరిజినల్గా మనిషి చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా అనిపించింది ఫస్ట్. ఇక అందులో కూడా ఎలా ఉందంటే ఆ, మనకి తెలిసిన విషయమే వస్తుంది అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నాను కొడితే రెగ్యులర్ మాటే వస్తుంది, దానికి పంచులు రావు, దానికి మ్మ్. పంచులు రావు. ఏకి. ఇంకోటి ఒక కొత్త పదం, ఒక కొత్త పాయింట్తో అదేం తీయట్లా కదా బయటికి. అది ఎన్ని మాటలు మాట్లాడినా మనిషి క్రియేట్ చేసినట్టు మిషన్ క్రియేట్ చేయదు సార్. మ్మ్. ఇప్పుడు నేను ఒక ఆలోచించే ఒక కథ. అసలు ట్రై చేశారా మన ఇండస్ట్రీలో? ట్రై చేసిన సందర్భాలు చాలా మంది చేస్తున్నారండి. చేస్తున్నారా? చేస్తున్నారు. ఓ అవునా? డైలాగ్ వెర్షన్ చాలామంది అందులో ట్రై చేస్తారు. మ్మ్. ఇప్పుడు ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంగ్లీషు ఏదో నేను మీకు ఏదో రాయాలి, ఒక టైపింగ్ ఒక మ్యాటర్ పెట్టాలి, ఒక పేజ్. నాకేదో ఇంగ్లీష్ నాకు కమాండ్ లేదు, వచ్చిరాంది పెట్టా. సో నేను ప్లీజ్ కరెక్ట్ ది పారాగ్రాఫ్ అని కొట్టి అది అందులో పేస్ట్ చేస్తే మొత్తం పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఇస్తుంది, ఓహో. వెంటనే ఇచ్చేస్తుంది. మ్మ్. సో దానికి వాడాం, నేను చాలాసార్లు వాడా. అయితే అది ఓకేలండి, అది ఆ ఓకే. కథ వైపు వస్తే మాత్రం ఒక అద్భుతమైన కథను కానీ ఒక పాయింట్ని కానీ అది క్రియేట్ చేయలేదు. మ్మ్. అదేంటి అందులో సేవ్ అయిన మ్యాటరే తెస్తుంది అనిపించింది నాకైతే. మ్మ్. మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అది. నేను అందులో మిగతా విభాగాల్లో వాడారా ఏమైనా ఎగ్జాంపుల్స్? మిగతా విభాగాల్లోనే వాళ్ళని రైటింగ్ వైపే నేను వెళ్ళాను. సో మన ఆర్జీవి గారు అయితే ఒక సాంగ్ ఏదో ఏఈలో చేసింది, ఒకసారి నేను వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు వినిపిస్తే విన్నా. ఓ పాటలు కూడా చేశారా? ఆ పాటలో చేశారు వాళ్ళు. సో రైటింగ్ వైపు అయితే ఒక రచయిత క్రియేట్ చేసింది, అది క్రియేట్ చేయలేదని మాత్రం నాకు అర్థమైంది అది స్టడీ చేసిన తర్వాత. ఓకే. ఏఐ నాకు తెలిసి చాలామంది ఏఐ వచ్చిన తర్వాత మిగతా చాలా డిపార్ట్మెంట్లతో పని లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కదా. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాట కోసం వాడారు అన్నారు. పాట కోసం దేనికి వాడారు? మ్యూజిక్ కోసం వాడారా? రైటింగ్ కోసం వాడారా? ఇప్పుడు ఆయన ఎలా చేశారు అసలు? ఆర్జీవి గారు ఏంటంటే శివ సినిమా ఉంది కదా, శివ సినిమాలో ఒక పాట ఏదో దానికి ఇచ్చి ఈ పాటని వేరేలాగా మార్చమంటే అది మార్చి ఒక ఫాస్ట్ బీట్లో వచ్చింది పాట. అవును, మార్చింది అది. ఓకే. ఇప్పుడు దాన్ని ఆ పాటని వాడుతున్నారు ఆయన? ఆ పాటను కాదు, ఒక సినిమా ఏదో తీస్తున్నారంటే దాంట్లో అన్ని పాటలు ఏఏలో చేస్తున్నారు అందులో. అంటే మన అన్ని కమాండ్స్ ఇచ్చి నాకు ఈ సింగరు, ఈ వాయిస్, అమ్మాయిది ఈ వాయిస్, ఇద్దరు లవ్లో అప్పుడే పడ్డారు, ఒక పాట, సో లిరిక్స్ ఇవి అంటే అది చేసేస్తుంది అది. ఓహో. ఇప్పుడు బాలు గారి వాయిస్ని కూడా తెచ్చేయచ్చు అయితే, వాడేస్తారు అయితే. మీకు చాలా వాయిస్లు చేస్తున్నారు, ఏఐలోనే చేస్తున్నారు. అవును, కానీ సినిమా వాళ్ళు సినిమాకి వాడిన సందర్భాలు తక్కువ విన్నాం. అంటే అది కొంత తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫాస్ట్ డిజైనింగ్ వాటికైతే వాడుతున్నారు దాన్ని. అవును, దాన్ని కొనుక్కొని పర్చేజ్ చేసి చేసుకుంటున్నారు. నాకేమనిపిస్తుందంటే ఎస్పెషల్లీ రైటింగ్ తీసుకుంటే మాత్రం అది మనం ఆలోచించినట్టుగా అది ఆలోచించలేదని అయితే మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం చదివిన బుక్స్, మనం చూసిన మనుషులు, మనం చూసిన సినిమాలు ఇవన్నీ మిక్స్ అయ్యి ప్రొడ్యూసర్ అవసరం, డైరెక్టర్ అవసరం, ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక థాట్ కొత్తది వస్తుంది. ఈ థాట్ దాంట్లోంచి ఎలా వస్తుంది అన్నది నా క్వశ్చన్. ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, దీన్ని ఎలా వస్తుంది? ఏఐలో ఆ కథ ఎలా వస్తుంది? అసలు ఆ డైలాగ్స్ ఎందుకు వస్తుంది? అది మనిషే రాయాలి. అదేలేండి, అది నా ఫీలింగ్. అది చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు సెట్ని క్రియేట్ చేస్తున్నారు ఏఐలో, అది బాగా హెల్ప్ అవుతుంది. అది సెట్ నాకు ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, నాది ఈ సినిమా, సో ఆ బ్యాక్ డ్రాప్ ఇది, రాజుల కాలంలో ఉండాలి అది, సో ఆ బిల్డింగ్లో ఫ్రంట్ ఎలా ఉండాలి, బ్యాక్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇస్తే అది ఇస్తుంది. అవన్నీ హెల్ప్ అవుతున్నాయి. ఓకే. రైటింగ్ వైపు నాకు అనిపించింది మాత్రం అది. నేను అందుకే 2-3 టైమ్స్ చూసి వదిలేసాను. అది వదిలి మన రాసుకోవడమే కరెక్ట్ కదా అనిపిస్తుంది. రైటర్స్ డైరెక్టర్స్ అయిపోతున్నారు, రైటర్స్కి స్పేస్ లేదు. ఇప్పుడు మీరు ఆలోచించారా నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా పని చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచన వచ్చిందా మీకు ఏమన్నా? నాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకు రాలేదంటే ఎప్పుడు గ్యాప్ రాలేదు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, నేను ఎవ్రీడే ఏదో ఒకటి అప్డేట్ చేసిన ఒక సినిమా చూస్తాను మార్నింగే 4 o'clockకి. నెక్స్ట్ గ్యాప్ అన్నప్పుడు బుక్స్ చదువుతుంటా. నెక్స్ట్ రీల్స్ చూస్తాను, కాంటెంపరీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి బయట అన్ని విషయాలు చూస్తాను. ఇవన్నీ స్టడీ చేసి కొన్ని కథలు చేస్తుంటా ఖాళీ ఉన్నప్పుడు. ఈ కథా ప్రయత్నం చేస్తుంటా, ఎవరికో ప్రొడ్యూసర్కి చెప్పడం, లేకపోతే ఓటీటీకి పంపించడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం.
సో నాకు పర్మనెంట్గా ఇప్పుడు కొంతమంది కరుణాకరణ అవ్వచ్చు, మారుతి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ నాకు పర్మనెంట్గా సిట్టింగ్ వాటికి పిలుస్తూ ఉంటారు. ఓకే. సో వీటి వల్ల నాకు ఫ్యూచర్ ఏంటి అన్నదే రాదు. ఫ్యూచర్లో నేను కథలు ఇచ్చుకుంటాను అనిపిస్తుంది, ఓకే. లేకపోతే డైరెక్షన్ చేస్తాం అనిపిస్తుంది. ఎస్. నాది వీటికేమి నేను తీసుకోను. ఎందుకంటే మనం ఇండస్ట్రీకి కొత్త కథ అవసరం, కొత్త కంటెంట్ అవసరం, కొత్త విజువల్స్ అవసరం. వాళ్ళని ఎప్పుడూ వాళ్ళు పిలుస్తారు లోపలికి. ఎస్. మన అక్కడ సక్సెస్ అవ్వట్లేదంటే అది మందే తప్పు అవుతుంది. ఓటీటీ అనేది ఇప్పుడు చాలామంది ఏమో ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాలకి కాస్త లైఫ్ వచ్చిందని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో ఓటీటీ వల్ల థియేటర్ రావట్లేదు జనాలు అంటారు. ఎక్కడ జరుగుతుంది ఈ డిబేట్ అనేది ఒకటి. ఓటీటీ అన్నది కంఫర్ట్ అండి. మీరు ఎనీ టైం ఎలాగైనా చూసుకోవచ్చు. అవును. ఫస్ట్ హాఫ్ ఇవాళ చూడవచ్చు, సెకండ్ హాఫ్ రేపు చూడవచ్చు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 year కానీ లేకపోతే 2 months తీసుకున్నా, ఇది తీసుకున్నా మీకు బోల్డ్ సినిమాలు. మరి ఎట్లా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే మీరు బయటకు వెళ్ళి పెట్రోల్ పోయించుకుని బైక్ మీద వెళ్ళకుండా, కారు మీద వెళ్ళకుండా, ఏమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లో, అది మోర్ కంఫర్ట్. ఇంకోటి వాళ్ళు ఏంటంటే అన్ని రకాల జానర్లో కవర్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు బయట ఒక 5 రకాలు వస్తే అందులో నాకు మ్యాచ్ అయ్యే కంటెంట్ లేకపోవచ్చు, కానీ ఓటీటీ మొత్తంలో మనకు మ్యాచ్ అయ్యే కంటెంట్ దొరుకుతుంది. హర్రర్ అవ్వచ్చు, ఏదైనా ఇమీడియట్ ఇన్స్టెంట్గా ఎనీ లాంగ్వేజ్ దొరుకుతుంది. బోల్డ్ అంత కంటెంట్ ఫ్రీగా నేను కంఫర్ట్గా చూసుకోవచ్చు. మరి ఆడియన్ని థియేటర్గా దూరం చేస్తున్నాను. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు థియేటర్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇదివరకు ఓన్లీ 1 option థియేటరే అందరికీ. ఇప్పుడు 2 options ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు 2 పిల్లలు పుట్టినప్పుడు ఒక ఇంట్లో జనరల్గా ఇంపార్టెన్స్ సగం సగం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు థియేటర్ ఇప్పుడు ఓటీటీలో సినిమాలు చూస్తున్నాను, నాకు ఇక్కడ చాలా మట్టుకు కవర్ అయిపోతుంది. సో థియేటర్ నేను అద్భుతం అంటేనే నేను వెళ్తున్నా. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఒకటి, నెక్స్ట్ పిల్లల కోసం, లేకపోతే ఫ్రెండ్స్ కోసం, ఇలా ఒక సెలబ్రేషన్ మూడ్తో ఉంటేనే వెళ్తున్నారు థియేటర్కి. సో కంటెంట్ వైజ్ అయితే పెద్ద వెళ్ళిపోవట్లేదు ఎవరు థియేటర్కి, ఎందుకంటే ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఓటీటీలో అన్నీ కవర్ చేస్తున్నారు, అన్ని యాంగిల్స్. ఓకే. ఇప్పుడు థియేటర్ సినిమా అప్పుడు కొన్నే కవర్ అవుతాయి, కొన్ని విషయాలే కవర్ చేస్తారు. దానికి ఒక ఫార్మేటు, మెయిన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే. నెక్స్ట్ అక్కడికి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే ఇన్ని టికెట్ల రేట్లు ఒకటి. ఓటీటీ కోసం కథ చేయటం ఒక ఫార్మేట్, సినిమా కోసం కథ చేయటం ఒక ఫార్మేట్ అంటారు. అది ఎలా ఉంటుంది? ప్లస్ ఓటీటీలో కూడా కథలు ఓకే అవ్వట్లేదు అది ఇది అని చెప్పి చాలా వింటున్నాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఓటీటీ చుట్టూ? అసలు ఓటీటీ కథలు చెప్పి ట్రై చేసా. ఒక ప్రొడక్షన్లో నెట్ఫ్లిక్స్కి పంపించారు ఒక కథ. అంటే ఓటీటీలో ఏమవుతుందంటే అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళందరూ కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ ఈ కథ వాళ్ళకి నచ్చినప్పుడు సో వాళ్ళు దానికి పైకి పంపించి, సో అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం లిమిటెడ్ బడ్జెట్ ఏదో ఉంటుంది 3 crores, దానికి సూట్ అయినవి మాత్రమే వీళ్ళు తీసుకుంటారు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ బయట చాలామంది చెప్పేది ఏంటంటే అక్కడ కరెక్ట్గా సరైన క్యాపబుల్ పర్సన్స్ ఉండట్లేదు. సో దానివల్ల మా కథలో ఎక్స్పీరియన్స్ జరగట్లేదు అని చాలామంది బయట పెయిన్ ఫీల్ అవుతారు రైటర్స్ అందరు. సో అక్కడ వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళకి ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ సినిమాలే చేయాలి. ఇప్పుడు ఈ 6 months థ్రిల్లర్ చేయాలి, లేకపోతే ఈ 6 months ఇది చేయాలి అని వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఈ పెట్టే వాళ్ళు ఓకే చేసుకుంటున్నారు. ఇక జడ్జిమెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కువ మంది ఒక 10-15 మంది ఉంటారు. ఈ 10-15 మంది కూడా సో వాళ్ళు అందరూ ఉంటారు, ఒక్కొక్కరితో ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో ఆ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి అది మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళనే పెట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ని పెట్టి వాళ్ళే జడ్జ్ చేసేలాగా పెట్టేస్తున్నారు. సో ఇక్కడేమవుతుంది, ఇప్పుడు ఓటీటీ కంటెంట్స్ వేరు, థియేటర్ కంటెంట్స్ వేరు. ఇప్పుడు ఓటీటీ కంటెంట్కి వీళ్ళు మ్యాచ్ అవ్వక కొంతవరకును, నెక్స్ట్ కొంతమంది ఏమో ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు నేరేషన్ ఏమీ లేని కథనే నేరేషన్ అద్భుతంగా చేయొచ్చు. ఎంతో అద్భుతమైన కథని మనం చెప్పేప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. మన కథ చెప్పేప్పుడు మన గెటప్ కూడా అవతలోడికి అది కూడా చిన్న ఇంప్రెషన్ ఇస్తుంది. సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకోండి, అది కూడా గప్పుకుని వాళ్ళకి ఎక్కదు. ఓకే. ఇంక ఇందులో 1000 ఫ్యాక్టర్స్. ఇంకోటి ఏంటంటే నేనేమంటే ఎవరూ కూడా కథను పర్ఫెక్ట్గా జడ్జ్ చేయలేరు అంటాను నేను. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక కథ నేనేదో చేశాను, ఇది డైరెక్షన్ చేస్తే మీరు నమ్మకపోవచ్చు. ఇది రాజమౌళి గారు చేస్తున్నారు సార్ అంటే ఇది సూపర్ హిట్ అవుద్ది అంటారు మీరు. అంటే ఒక కథని డైరెక్టర్తో కలిపే జడ్జిమెంట్ చేయగలం, ఓకే, ఇండివిజువల్గా చేయలేం. ఓకే.
ఇప్పుడు నేను ప్రీవియస్ సినిమాలు నాకున్నాయనుకో 4-5 హిట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఓటీటీ అంటే ఎక్కడైనా సరే ఇతను చేస్తారని చెప్పి టిక్ పెట్టేస్తారు. ఎందుకంటే మీరు హిట్ సినిమా చూసినా సరే మీకు అందులో నచ్చని విషయాలు చాలా ఉంటాయి. ఓకే. 70% మీకు నచ్చుతుంది, మిగతా నచ్చని విషయాలు చాలా ఉంటాయి. సో అలా జడ్జిమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ 30 ఒక కథ నేను చెప్పేప్పుడు మీకు 50% నచ్చినా, నేను ఆల్రెడీ ప్రీవియస్ సినిమా హిట్ కాబట్టి మీరు టిక్ కొడతారు, ఓకే, ఇతను ఇది డీల్ చేయగలడని చెప్పి. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా మీది కాకుండా రెగ్యులర్ సినిమాలు ఫాలో అవుతుంటారు కదా? నేను రెగ్యులర్ అన్నీ చూస్తాను. అన్నీ చూస్తారు కదా? అంటే ఓటీటీలో అయితే సూక్ష్మదర్శిని నాకు నచ్చింది. అందులో నెక్స్ట్ పని అని ఒక మూవీ వచ్చింది, అవును, అది నచ్చింది. సో పుష్ప 2 అది బాగా నచ్చింది, ఆ సినిమా కూడా. ఇంకా ఫ్లాప్ అయినట్ల గురించి అవసరం లేదు. పుష్ప 2 నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలం మన సినిమాల్లో. కథ లేకపోయినా టేకింగ్ నేరేషన్ మీద వెళ్ళిపోతున్నాయి సినిమాలు, హిట్లు కొడుతున్నారని మాట్లాడారు. అవును. ఈ మధ్య కాలంలో బాగా కథ వచ్చిన సినిమా ఏదంటారు? కథతో వచ్చే సినిమాలు ఈ మధ్యకాలంలోనా? పుష్ప కథ ఉంది కదా, పుష్ప కథ ఉంది, ఆడింది. అంటే కొన్ని నెలలు ఇప్పుడు ఒక ధమాకా సినిమా ఉందండి. ధమాకా సినిమా నాకు ఏమనిపించలేదు, బ్లాక్ బస్టర్ హిట్ అది. అవును. సో అందులో ఒక సాంగ్ హై ఇచ్చింది బాగా ఆడియన్స్కి. ఓకే. ఆమె నచ్చింది. అది అసలు ఏ స్క్రిప్ట్ అంటే ఏ స్క్రీన్ ప్లే దానికి ఉందో కూడా ఏం తెలియదు, బట్ సినిమా చూస్తుంటే బాగానే ఉంటుంది, హిట్ అయింది అది. అవును, పెద్ద హిట్. సో అలా ఇప్పుడు మన సంక్రాంతికి వస్తూనే ఉంది, సినిమా చూస్తున్నంతసేపు మేమేంటి రైటర్ కాబట్టి నేను కథ ఆలోచిస్తున్నా, కథ ఇందులో ఏముంది ఇలా ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎక్కడ హీరోకి ప్రాబ్లం ఉండదు సినిమాలో, వెంకటేష్ గారికి ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు ఎలా చూశారు, ఇది మేము 2 గంటలు నవ్వించాలని చూశారు. వాళ్ళు అది అంటున్నారు, అదే చేశారు, అదే సక్సెస్ అయింది. ఏం చేసి కొట్టారు అంతే. అంటే ఆడియన్స్ పల్స్ తీసుకొని కొట్టారు అంతే. నాకు అది బాగానే భలే, థియేటర్లో అందరూ నవ్వుతున్నారు బాగా, నాకు కొన్ని నవ్వు రాలేదు. కానీ మా థియేటర్లో అందరూ నవ్వుతున్నారంటే అది సక్సెస్సే కదా. అవును, నాకు అలా అనిపించింది. ఇప్పుడు సూక్ష్మదర్శిని కూడా సినిమా మీరు అంతా చూసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇదే కదా పాయింట్, ఇందులో పెద్ద ఏముంది అనిపించింది. కానీ ఆడేంటి బిగినింగ్ నుంచి ఎండ వరకు కూడా ఇంట్రెస్ట్ ఉండేలాగా చేశారు, మొత్తం ఎంగేజ్ చేశారు. అలా మన చమ్కీలా ఏదో ఒక మూవీ, హిందీ మూవీ ఒకటి వచ్చింది, అది కూడా ఓకే బాగుంది. అదే 12th ఫెయిల్ ఒకటి, అది బాగుంది. కథ చెప్పడానికి వెళ్ళే హీరోల కథ మీరే చెప్తారా, డైరెక్టర్లు చెప్పిస్తారు? ఒక్కోసారి అది నేను చెప్తాను, ఒక్కోసారి డైరెక్టర్లు చెప్తారు. ఓకే, అది డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. లేకపోతే ఒకసారి ఇద్దరం వెళ్ళి చెప్తాం. ఓకే, అలా హీరోయిన్స్కి కూడా చెప్తాం. అంటే హీరోయిన్కి ఎక్కువ క్యారెక్టర్స్ మాత్రం చెప్తాం అన్నమాట. ఓకే, అలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా హీరోయిన్స్ కథలు చెప్పినప్పుడు? ఉన్నాయి. అంటే బై డిఫాల్ట్ ఎలా చూస్తారు వాళ్ళు, కథ ఎలా వింటారు? అంటే ఎక్కువ క్యారెక్టర్ చెప్పమంటారు, కొంతమంది సినాప్సిస్ అడుగుతారు, కొంతమంది క్యారెక్టర్ చెప్పేస్తాం ఫస్ట్. అంటే హీరోయిన్స్కి తక్కువ టైమే చెప్తాం, ఒక 15 minutes 20 minutes, ఒకసారి ఫోన్లో కూడా చెప్పేస్తాం. ఓకే, వాళ్ళకి అర్థమైపోతుంది. హీరోలకి కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది మొత్తం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఓకే, స్టోరీ విషయానికి కానీ మాటల విషయానికి కానీ వీటిల్లో స్టార్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఒక టాపిక్ ఉంది. చాలామంది చాలా రకాలుగా, కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వరని, స్పాట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతారని, ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి. ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? అంటే మీరు మార్చి హిట్ అయినాయి హీరోలు చెప్పిన సజెషన్స్, లేకపోతే మార్చి ఇబ్బంది పడ్డాయి, ఇట్లాంటి మెమరీలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బన్నీ చెప్తాడు కొన్ని, అవి మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా చూసేస్తారు కదా. ఇంకోటి వాళ్ళు ఎక్కువ కథలు వింటారు మనకన్నా, ఎక్కువ కథలు. ఇప్పుడు బన్నీ ఉన్నాడు, ఒక 1000 కథలు తీసుంటాడు ఈ పాటికి. నెక్స్ట్ చాలా సినిమాల్లో ప్రాక్టికల్ ఇవన్నీ చూసేస్తారు దాని. సో దానివల్ల ఆ గ్రిప్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం ఈ డీజే టిల్లు సినిమా ఉంది, ఆ సినిమా హీరో మరి తన డైలాగ్స్ తనే రాస్తారు, సిద్ధు గారు. మరి ఆయన సినిమాలు డైలాగులు బాగానే ఉంటున్నాయి కదా, మరి అది మంచి డెవలప్మెంటే కదా. కాబట్టి దాదాపు ఎవరో చెప్పినా సరే సినిమా బాగోడానికే చెప్తారు. సో అలాంటి డైరెక్టర్ని కాదని మూర్ఖంగా వెళ్ళిపోయే అంత హీరోలు ఎవరు చేయరు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసినవన్నీ కూడా, ఇప్పుడు వెంకటేష్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, ఇప్పుడు డైలాగు కొంచెం పట్టుకుంటుంది అనుకోండి, చెప్పేప్పుడు ఫ్లో అడ్డేస్తుంటే అది అడుగుతారు, ఇది అడ్డుగా ఉంది మార్చమని చెప్తారు, అది మార్చేస్తాను ఇమీడియట్గా. కొన్ని వాళ్ళు కరెక్ట్గానే చెప్తారు. ఓకే, సో ఇలా నేను హ్యాపీ సినిమాకి ఒక డైలాగ్ ఏదో రాస్తే అరవింద్ గారు వెంటనే
మార్చమని చెప్పారు. ఓకే. అదేంటంటే జెనీలియాకి అండ్ మనోజ్ వాజ్పేయి పెళ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంట్లో సంబంధం కుదురుస్తారు. ఇది చెడగొట్టాలి బన్నీ వాళ్ళు. ఈ ఫ్రెండ్స్ సజెషన్స్ చెప్తుంటారు. సో అదేంటంటే అరే మనోజ్ వాజ్పేయి అందులో డీసీపీ ఏమని తెలుసుగా, అరే డీసీపీకి ఎయిడ్స్ ఉందని చెప్పేద్దామా అంటాడు. ఇది డైలాగ్. అంటే నేను ఈ డైలాగ్ రాసి దీని కౌంటర్ ఏం రాసా అంటే, లేదురా అతను ఏమైనా హైవేలో లారీ డ్రైవర్ అనుకున్నావా, అతనికి ఎయిడ్స్ అని చెప్తే నమ్మడానికి అని రాసా. రాస్తే అరవింద్ గారు చూసి ఆ రోజు ఏంటిది అంటే హైవేలో లారీ డ్రైవర్లందరికీ హెచ్ఐవి వస్తుందనా, ఎయిడ్స్ వస్తుందనా, నెగిటివ్ సెన్స్ వస్తుంది, వాళ్ళని మనం చేయకూడదంటే ఆ డైలాగ్ తీసేస్తాం. ఓకే. మేము నవ్వుకున్నాం అందరం, ఓకే ఇది బాగుందని అందరం. ఓకే. బట్ ఆయన ఏజ్కి ఆయన అనుభవానికి అది చెప్పారు. ఓకే. వెంటనే డిలీట్ చేసాం. సూపర్. అలా చాలా మీకు ఎడిటింగ్లో కూడా చాలా తీసేసినవి ఉంటాయి. ఓకే. నెగిటివ్ సెన్స్ అక్కడైనా ఎమోషన్తో కొన్ని పెట్టేస్తాం. ఓకే. అలా మార్చినవి ఉంటాయి. ఇంకా సార్ మనకు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక కళతో వస్తారు. ఏది నేను ఆ హీరోని కలవాలను, ఈ హీరోతో పని చేయాలను, మెగాస్టార్ని కలవాలను, లేకపోతే వాళ్ళ ఇన్స్పిరేషన్. మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఎవరితో వర్క్ చేయాలని వచ్చారు? అవి ఫుల్ఫిల్ అయినాయా? అంటే కొన్ని అనుకోకుండా కొన్ని విషయాలు జరిగినాయి. ఎలా అంటే ఇప్పుడు నేను తొలి ప్రేమ సినిమా చూస్తున్నప్పుడు అసలు ఆ సినిమా చూసి నేను చదువుకుంటున్నాను, డిగ్రీ అది చదువుతున్నప్పుడు చూసి అసలు ఈ దర్శకుడిని మనం ఈ డైరెక్టర్ని మన లైఫ్లో కలవగలమా అనుకున్నాను. కానీ డైరెక్ట్ కలిసి అతని సినిమాలో చేశారు. నెక్స్ట్ అల్లు అర్జున్ కలవగలమా అనుకున్నాం, చేశాం. అలా ప్రభాస్ది కూడా లైఫ్లో ప్రభాస్ని అలా మనం, ఎందుకంటే నాతో పాటు రైటర్స్ చాలామంది కూడా ఎవరో ప్రభాస్తో ఎక్కువ సినిమా రాయలా, ఒక సినిమా కూడా రాయలా. మా బంచ్లో నేనే రాసా. ఓకే. 2 సినిమాలు రాసా ఆయనవి. అలా వెంకటేష్ గారివి. అంటే అవి లక్ అనొచ్చు, వాటెవర్ ఏదైనా అనొచ్చు, బట్ అవి డైరెక్ట్ నాకు అవే వచ్చాయి దగ్గరికి, నేను కోరుకున్నవి. ఇంకోటి కొంతమంది రైటర్లతో ఇప్పుడు సుకుమార్ గారితో చేయాలని అనిపించింది నాకు చాలాసార్లు. ఆయనతో చెప్పారు ఆ విషయం? మరి ఆయనకి ఎప్పుడు చెప్పలేదు, ఆయనతో పని చేయాలి ఎప్పుడైనా అని చాలాసార్లు అనుకున్నా, బట్ ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఓకే. చేయాలని ఇష్టం, నాకు చేయాలని ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని. ఓకే. సో ఆయన కథ చెప్పాలి అని ఉంటుంది. బట్ ఆయన ఏదైనా మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు వెంటనే. కలిసాం చాలాసార్లు, దీని గురించి ఎప్పుడు కలవలేదు. వర్క్ విషయం అయితే మాట్లాడుకోలేదు, ఎప్పుడు మాట్లాడలే. ఓకే. అలాగే మన నవీన్ పోల్శెట్టి సినిమా చేయాలనిపిస్తుంది. అవును, నవీన్. ఆయన్ని నాకు పరిచయం లేదు ఆయన ఇంతవరకు, సో అది ప్రయత్నం చేయలే. బట్ ఈ రెండు నాకు ఉన్నాయి కోరికలు. ఓకే. ఆఫ్ కోర్స్ మీ కోరికలు అనేవి త్వరలో నెరవేరాలని కోరుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఓకే అండి, ఫ్లాప్లో వచ్చినప్పుడు మరి వాటి పరిస్థితి, అటు రిజల్ట్ బాధ పెట్టడం ఇవన్నీ ఉంటాయా? ఎట్లా తీసుకుంటారు? డెఫినెట్గా బాధ వస్తుంది. ఫ్లాప్ రాగానే పెయిన్, ఇదేంటి మన అంచనా తప్పు అయిందా, లేకపోతే ఏ కారణాలు అయి ఉండొచ్చు, లేకపోతే కథ పాయింట్ కూడా రాంగ్ ఎత్తుకున్నామా అని. బట్ నేనేమంటా అంటే నెక్స్ట్ సినిమా డెఫినెట్గా హిట్ కొడతాం, నాకు ఆ నమ్మకం ఉంటుంది. అలా కొట్టినవి కూడా ఉన్నవి. ఇప్పుడు ఆ హిట్లో పార్టే ఈ ఫ్లాప్ అంటాను నేను. ఓకే. ఈ ఫ్లాప్ వచ్చింది కాబట్టి మన కాన్షియస్గా ఉండి నెక్స్ట్ అంత పెద్ద హిట్ తీసాం అన్న ఫీలింగ్ వస్తుంది. అదే తీసుకోవాలి ఎవరైనా కూడా. ఫ్లాప్ అంటే అదొక మెట్టు అంతే, దీని మీద ఎక్కి నెక్స్ట్ హిట్ తీయాలి. ఓకే. సో అంతే ఫ్లాప్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, అది కూడా మనకి గొప్ప గుణపాఠం నేర్పుతుంది. అది హిట్ వచ్చేలా చేస్తుంది అది. ఓకే. అది నా నమ్మకం. ఓకే, వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీ సర్కిల్, ఇప్పుడు మారుతి గారు చేస్తున్నారు, ఎస్కేఎన్ చేస్తున్నారు, కథలు ఏం చేయట్లేదు, ఎస్కేఎన్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు. బేబీ ఏదో ఆయన బేబీ హిందీలో చేస్తున్నట్టున్నారు కదా. నేను ఏమీ చేయట్లే ఆయన దేవిని. టాపిక్లు రావు అసలు మీ ఫ్రెండ్స్ మధ్య? వస్తాయి ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం. నేను బయట ఏ సినిమాలు చేస్తుంటాం. సో ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తను అడుగుతారు. సో అప్పుడు వెళ్ళి చెప్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు దాని ఏమంటారు, ఇండస్ట్రీలో ఇంకా 4 పేజీలు యాడ్ అవ్వాలని కోరుకుంటూ, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.